Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta and we brought Srividya again. Yes. Today we are going to talk about best friends. మీ లైఫ్ ఒక సినిమా తీస్తే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఎవడాడు. నాకైతే ఒకడు ఉన్నాడు గాల్సీన్. గుండెల మీద గుద్దిందిగా. పెళ్లి చూపులు ప్రియదర్శి కౌశిక్. సత్యంది గొర్రె. సో ఒకసారి ఎవరో సంబడి వాస్ టాకింగ్ అబౌట్ సంబడి హూ పాస్ట్ వాళ్ళ వెరీ యంగ్ డ్రైవర్ ఎవరో విత్ హార్ట్ అటాక్ మనకెందుకు రాలవ్వదు అని అన్నమాట. ప్రీతి వచ్చింది, అరే మీరందరూ హాస్టల్ మూవ్ అయిపోయింటారండి డవలసిందా. హీఈస్ లిటరలీ అఫెండెడ్. వాడికి ఎన్ని కోపాలు వస్తూ ఉంటాయి అంటే బ్రష్లు మారిపోతాయి, వాడిని ఉండనియ్యారు. బికాస్ ఇలా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ దండే ఉంది, దాంట్లో ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర దండే ఉంది బ్రో. లోపలికి వెళ్ళి ఇట్లా తిరిగాను, ఒకటి సైకిల్ వేసుకుని వస్తున్నాడు. నిన్నే పెళ్ళాడతాలో రెండిల్లు పక్క పక్కన ఉంటాయి. ఎవరింట్లో ఎవరుంటారో, ఎవరి ఫ్యామిలీ ఏది, ఎవరి పిల్లలు ఎవరు, అందులో వాళ్ళందరూ కూర్చుని సీక్రెట్ గా మందేస్తుంటారు ఒక రూమ్ లో. ఎంఎస్ నారాయణ గారికి ఇలాగా అంకుల్ ఏంటిదంటే విధమ్మా విధి. ఐ థింక్ ఈవెన్ ఆనంద్ మూవీలో అనిత డస్ దాట్ ఓన్లీ. నా ఫ్రెండ్ ఐ స్టాండ్ అప్ ఫర్ హర్, అది మాట్లాడదు, నేను మాట్లాడతాను. యాక్చువల్లీ మేల్ ఫ్రెండ్షిప్స్ కానీ ఆ క్యారెక్టర్స్ ఒక 10 ఉంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్ క్యారెక్టర్స్ వి ఒకటో రెండో ఉంటాయి. చాలా బ్యాడ్ స్టీరియో టైప్ దట్ గర్ల్స్ కాంట్ బి ఫ్రెండ్స్ అనేసి నాన్ సెన్స్ దట్ యునో గర్ల్ ఫ్రెండ్షిప్స్ డోంట్ లాస్ట్. ఎవరికన్నా ఇఫ్ సమ్ పీపుల్ సే నో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి, బిగ్ రెడ్ ఫ్లాగ్ మ్యాన్. ఐ లైక్ ఇట్ వెన్ ఓకే ఫ్రెండ్షిప్ లానే చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇదిగో ఫ్రెండ్స్ బట్ వాళ్ళు తర్వాత కలిసిపోయారు అనేది కొంచెం. నేను ఇప్పుడు అసలు మొత్తం ఇప్పటి వరకు చాలా మనం నార్మల్ స్టఫ్ మాడుకున్నాం. ఇప్పుడు కొంచెం పీక్ మేల్ ఫ్రెండ్షిప్ అంటే ఇంకా నేను నీకు మెంటల్ తెప్పిస్తాను. ఒక కోర్ట్ ఆ సెటప్ లో వాడు పేక నరికేసి అంతా వచ్చి జైల్లో కూర్చున్నా సారీ రా అంటాడు. బట్ సునీల్ గారు హ్యాడ్ దట్ హోల్ రన్. అవును, లైక్ ఒక లిస్ట్ ఆఫ్ మూవీస్ వేర్ భోగిమంటలు మన ఇంటి పైన ఉన్నాయన్నీ పాత సామాన్లు వేసేద్దాం దాంట్లో అంటే మనం బట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మళ్ళీ అడిగిన వెంటనే ఈ టాపిక్ కూడా చేద్దాం మనం. ఆల్ క్రెడిట్ కార్డ్స్ గోస్ టు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి. నాట్ సారీ. We are back with another episode of Sodhi Chepta and we brought Srividya again onto Sodhi Chepta. చాలా కొన్ని మంత్స్ అయింది కానీ ద లాస్ట్ ఎపిసోడ్ దట్ వి డిడ్ విత్ విద్యక్క చాలా మందికి భలే నచ్చింది అసలు. ఇప్పటికి ఒక డిఎం ఒక కామెంట్ అలా వస్తా ఉంటాయి బయట కూడా. యాక్చువల్లీ పాడ్కాస్ట్ కంటే ఎక్కువ రీల్ బాగా నచ్చినట్టుంది. కానీ చాలా మందికి కూడా నాకు పర్సనల్లీ బయట వచ్చినప్పుడు కూడా మెయిన్లీ విమెన్ సో మచ్ ఫన్. అప్పుడు కూడా ఐ రియలీ లైక్ ద పాడ్కాస్ట్. ఇవాళ టాపిక్ కానీ ఇట్స్ నాట్ వర్స్ట్ క్యారెక్టర్స్. టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ తెలుగు సినిమా ప్రెడామినెంట్లీ, బట్ వేరే లాంగ్వేజ్ కూడా అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాము. సో బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బెస్ట్ ఫ్రెండ్ అంటే మీకు సడన్ గా గుర్తు రావచ్చు, అది మీరు కమెంట్స్ లో పెట్టండి, ఈ లోపు నేను కూడా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ దేర్ ఈస్ వన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ లైఫ్ ఒక సినిమా తీస్తే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఎవడాడు. నాకైతే ఒకడు ఉన్నాడు గాల్సీన్. ఓకే, గమ్యంలో గాల్సీన్ ఉంటాడు క్యారెక్టర్ నిజం లైఫ్ లో. సారీ ఐ డిడ్ంట్ గెట్ యువర్ క్వశ్చన్ ప్రాపర్లీ. మన లైఫ్ సినిమా తీసారనుకోండి, ఒకళ్ళు ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ రోల్ వేసేవాళ్ళు. దేర్ విల్ బి వన్ క్యారెక్టర్ విల్ బి యువర్. సాయి గడ్ నా లైఫ్. యాజ్ ఎ స్కూల్ ఫ్రెండ్, సో ఐ హావ్ two best friends like that. Okay. ఒకళ్ళేమో విద్యా శివలంక, might know her, and then there is Pinku, and her name is Harini, we call her Pinku. Okay. Those two are like two opposite extremes of me అన్నమాట. నన్ను గ్రౌండ్ చేసి మధ్యలో పెట్టేది వీళ్ళిద్దరు. ఎగ్జాంపుల్స్ వస్తాయి మనం మాట్లాడే కొద్ది. నేను ఎగ్జాంపుల్స్ నాకు స్కూల్ డేస్ లోనే అక్షిత్ అనో ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా సౌమ్య అనో ఫ్రెండ్ ఉంది. వీళ్ళిద్దరు వెరీ కాన్స్టెంట్స్ దే హావ్ బీన్ ఇన్ మై లైఫ్. యూ హ్యావ్ ఎనీ ఫస్ట్ నువ్వు ఇప్పుడు అన్నట్టు గాల్సీ ఇస్ యువర్ ఫస్ట్ థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ కదా, అలా ఎవరైనా ఉన్నారా క్యారెక్టర్? దిస్ పర్సన్ వుడ్ హావ్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్. కుడ్ హావ్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్. వెరీ ఈజీలీ కుడ్ హావ్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. ప్రియదర్శి పెళ్లి చూపులు ప్రియదర్శి కౌశిక్. ఎందుకంటే కొంచెం అంటే నాకు ఇప్పుడున్న ఫ్రెండ్స్ లో కూడా మెయిన్లీ పవన్,
వీళ్ళందరూ సేమ్ జోకులు, సేమ్ అన్అపాలజెటిక్, ఏదో జీవితంలో ఏం జరుగుతున్నా సరే జోకులు మాత్రం వేయాలి. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ లోనో జోక్ పడాలి. ఎప్పుడు ర్యాండమ్ సీరియస్ స్టఫ్ మాట్లాడుకుంటూ ఉంటాం, సీరియస్ స్టఫ్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏదో చెప్తే పవన్ ర్యాండమ్ గా నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్. మన రీసెంట్ గా వీఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ మనోడు ఒక లవ్ స్టోరీ చెప్తున్నాడు. మనోడు లవ్ స్టోరీ చెప్పుకుంటాడు. చెప్తూ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ లేరు మావా, లైక్ అమ్మాయి సింగిల్ అండ్ లైక్ అండ్ సిబ్లింగ్స్ కూడా లేరు అమ్మాయికి. బట్ మా ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కదా, మా ఇంట్లో కొంచెం కష్టం అవుతుంది యాక్చువల్లీ చెప్పడానికి, ఇప్పుడు మా మ్యాటర్ అది చెప్పడానికి, అది ఇది అంటే వెంటనే అయితే అమ్మాయి పెద్ద కష్టం లేదనమాట, కష్టపడక్కలేదు అనమాట. నేను రే ఆయన ఏం చెప్తున్నాడు నీకు ఏమర్థమైంది? అప్పుడు నాకు పేరెంట్స్ లేరు అంటే అయితే పెద్ద కష్టమేం లేదు కదా. అన్ఫార్చునేట్లీ దట్ ఫ్రెండ్ ఇస్ మీ. ఎవ్రీ గ్రూప్ ఐ యామ్ దట్ వన్ మోస్ట్ అన్అపాలజెటిక్, అవసరం లేని డార్క్ జోక్స్. అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా కలిస్తే పాపం వాళ్ళు కొంచెం ఇంటిమిడేట్ అన్నారు, దాన్ని పడతారేమో, అఫెండ్ అవుతారు. అలాంటి ఆ కేటగిరీలో వస్తుంది అనమాట. నేను పెద్దగా జడ్జ్మెంట్లు కాదు బ్రో, కానీ ఇప్పుడు అవ్వాల్సి వస్తుంది. సారీ, ఓకే, దిస్ ఇస్ వెరీ డార్క్ అండ్ చాలా మంది దే గెట్ స్కేర్డ్ యాక్చువల్లీ. సో ఒకసారి ఎవరో సంబడి వాస్ టాకింగ్ అబౌట్ సంబడి హూ పాస్డ్, వాళ్ళ వెరీ యంగ్ డ్రైవర్ ఎవరో at 25 he was found dead with heart attack in the room. పాపం ఆయన వెళ్ళి he was getting the rites done and all of that. చెప్తున్నాను అనమాట. ఐమ్ లైక్ అయ్యో ఇట్స్ సో సాడ్ అండ్ ఆల్ దట్, మనకెందుకు రాలా అవ్వదు అని అనమాట. పీపుల్ థాట్ అయ్యో ఓకే అదేం లేదు అంటే ఇట్స్ ఎన్ ఈజీ డెత్, ఇట్స్ హ్యాపీ డెత్ అనేసి అది ఫిలాసఫీ దాని వెనక. దానిలో సఫరింగ్ లేదు, దర్ ఇస్ నో సఫరింగ్, దర్ ఇస్ నో ఇంకా అప్పులు లేవు, బొక్కలేదు. నైస్ పర్స్పెక్టివ్. మనకెందుకు రావాలి అంటే మీన్వైల్ యువర్ హస్బెండ్, మా ఆయనకు పాపం అలవాటు అయిపోయింది విని విని ఇట్లాంటివి. టెన్షన్ పడకండి, బాగానే ఉంది, నేను బాగానే చూసుకుంటున్నాను, మీరు అపార్థం చేసుకోకండి నన్ను అని చెప్పి సముదాయిస్తుంటాడు అనమాట. సో ద ఫస్ట్ థింగ్ పీపుల్ విల్ బీ లైక్ విద్యా వాజ్ దేర్ విత్ మీ, లైక్ మీరేమనుకోకండి, ఏం కాలేదు బాగానే ఉంది. నువ్వు కొంచెం కొత్త వాళ్ళ దగ్గర వాళ్ళకి నీ జోక్స్ అర్థం కావు, రిలాక్స్ అని చెప్పి ఎలా ఉంటారు చాలా మంది. అలాగే సేమ్ కౌశిక్ లాంటి వాళ్ళు నా చుట్టూ ఉంటారు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ లైక్ దట్ గై ఇన్ మ్యాడ్. ఏముంటుంది సార్, చంపేస్తారు, చంపేసి రైల్వే ట్రాక్ మీద పాడేస్తారా, అంతే కదా, ఎందుకు పాడేస్తారా? ఐఎమ్ దట్ గై, దట్ గై. దట్ బెస్ట్ మాంటేజ్ మ్యాడ్ స్క్వేర్ లో చిన్న పిల్లోని నెత్తి ఇలా పాడేస్తూ ఉంటాడు. లేక పుట్టింటారు వాళ్ళు, అలా ఇసరితే చచ్చిపోతాడు రా వాడు అంటే. నీకేంటి, హూ ఇస్ దట్ వన్ క్యారెక్టర్ దట్ విల్ బికమ్? ఐ వాంట్ లైక్ అలాంటి వాడు ఉంటే అని నేను అసలు ఎప్పటికీ వదులుకోను. అర్జున్ రెడ్డిలో రాహుల్ రామకృష్ణ, బికాజ్ అర్జున్ రెడ్డి అన్ని కొంచెం బోక్ పనులు చేస్తూ ఉంటాడు. రాహుల్ రామకృష్ణ పక్క నుండి చెప్తాడు, అరే బాబు వీడు వెళ్ళిపోడు అక్కడే ఉంటాడు అలాగే చెప్పకుండా ఉంటాడు, చెప్తాడు, ఎవ్రీ టైం చెప్తాడు. వాళ్ళ డాడీతో కాన్వర్సేషన్ ఉంటది, రాహుల్ రామకృష్ణ దొడ్డు పట్టిందంటే కాదు నన్ను కూర్చో అని చెప్పి చెప్తాడు కదా, విషయం చెప్తాడు. యాక్చువల్లీ వి జస్ట్ స్పోక్ అబౌట్ 2 క్యారెక్టర్స్. పెళ్లి చూపుల్లో కౌశిక్, అర్జున్ రెడ్డిలో శివ కదా. దోస్ 2 are 2 extremes. ఒక పక్కన పెళ్లి చూపుల్లో కౌశిక్ ఏమో లేక పని చేస్తున్నావు, పద నేను కూడా వస్తాను, భోగ్ పని చేయకరా, సంకరాకుతావు అని చెప్తుంటాడు. సో ఇన్ మై లైఫ్ విద్య అండ్ పింకు we will have one person who is like పద మనం భోగ్ పని కలిసి చేద్దాం, ఒకళ్ళేమో నోరు మూసుకొని పిచ్చి పని చేయకనేసి. బాగుంటది లైఫ్ అలా ఉంటే, ఇద్దరు ఎలా ఉన్న ప్రాబ్లం అలా ఉన్న ప్రాబ్లం. అండ్ ఆల్సో అర్జున్ రెడ్డిలో ఒక సీన్ నాకు భలే ఇష్టం. అందులో ఫస్ట్ హాఫ్ లోనే అనుకుంటా, అర్జున్ వచ్చి ప్రీతి వచ్చింది, అరే మీరందరూ హాస్టల్ మూవ్ అయిపోయింటారండి, కలిసిందా అందరం రెంట్ కడుతున్నాం, ఎందుకురా వెళ్ళేది, నేను వెళ్ళాలంటాడు చూడు. హీఈస్ లిటరలీ అఫెండెడ్. వాడికి ఎన్ని కోపాలు వస్తూ ఉంటాయి అంటే బ్రష్లు మారిపోతాయి, వాడిని ఉండనియ్యారు, ర్యాండమ్ గా ఆర్డర్లు వస్తూ ఉంటాయి, ఈ అమ్మాయి వచ్చేస్తుంది. వాడికి అమ్మాయి రావడంతో ప్రాబ్లం కాదు, వాడి లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది ప్రమేయం లేకుండా. అంటే ఫర్ మెయిన్లీ ద గై కాలేజ్ గోయింగ్ గైస్,
వాళ్ళకి ఫస్ట్ 1 year 2 years వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ఎన్నో పనులు చేద్దాం అనుకుంటారు, చేయరు. ఫైనల్లీ ఒక రూమ్ తీసుకుని ఇది నా ప్లేస్, ఇది మన ప్లేస్ అనుకున్నప్పుడు ఒకటి తీసుకొస్తాడు ఒక అమ్మాయిని. ఇప్పుడు నేను నా కంఫర్ట్ జోన్ లో ఉన్నా, నేను నెక్కరేసుకుని తిరుగుతా, లేకపోతే నేను ఎట్లా పడితే అట్లా ఉంటా. ఇప్పుడు అమ్మాయి వస్తే డీసెంట్ గా బిహేవ్ చేయాలి, ఇంట్లోనే డీసెంట్ గా బిహేవ్ చేసి, ఇక్కడ డీసెంట్ గా బిహేవ్ చేసి, ఎక్కడా ఇంకా నేను కుల్లా ఉండేది అని ఫీలింగ్ అనమాట. ఇది చెప్పాక నాకు ఒక విషయం గుర్తొచ్చింది భయ్యా. Okay. దట్ గర్ల్ ఇస్ మీ. ఇప్పుడు విద్య థింకింగ్ అబౌట్ ది అదర్ ఫ్రెండ్స్ హూ యూస్ టు గివ్ హర్ లుక్స్. ఈ అమ్మాయి మళ్ళీ పట్టుకొచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కీప్ దిస్ బట్ ఓకే. సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు when he was doing his masters, I went to his hostel. So first of all, boys hostels are disgusting, man. ఏం కాదక్క హాస్టల్స్ అంటే. ఏం లేదు, అమ్మాయిల హాస్టల్లో కూడా ఉన్నా, అందంగా ఉంటది. అంటే మేము చూడలేదు ఇప్పుడు, మాకు తెలియదు. నేను నమ్మను రా. ఓకే, ఇట్స్ ఏ మ్యాటర్ ఫర్ అనదర్ డే. సో మా ఆయన హాస్టలర్ కాదు, హైదరాబాద్ అతనే కదా. సో యూస్ లివ్ ఇన్ హిస్ హౌస్. బట్ ఉన్నారు ఎవరో హాస్టలర్స్, ఆ రూమ్ మందే. దట్ రూమ్ ఇస్ హౌస్. వెళ్ళాము, అమ్మో ఆ రూమ్ ఉండిందయ్యా, స్టిక్కర్లు ఐ డోంట్ నో, ఒక 20-30 ఏళ్ళ పాత స్టిక్కర్లు, క్రికెట్ స్టిక్కర్లు, ఆ పరుపు ఎప్పటిదో తెలీదు, ఆ విండోలు ఎప్పుడు తెరిచారో తెలీదు. మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెప్తున్నారా? భలే ఉంటుంది ఆ హాస్టల్. మేము వెళ్ళాం, చూసాం. మేము నాకు యాక్చువల్లీ వైబ్ నచ్చింది. రాండమ్ గ్రాఫిటీ అంటే నాకు ఇన్ మై మైండ్ ఐఎమ్ లైక్ వావ్, ఇది నేను సినిమాలో చూస్తుంటే వావ్ హౌ కూల్ అనుకున్నానేమో. బట్ అక్కడ ఉన్నప్పుడు when you are going and sitting there, you are having second thoughts. బికాస్ ఇలా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ దండే ఉంది, ఎంట్రెన్స్ దగ్గర దండే ఉంది బ్రో. వెళ్ళాడుతున్నా అన్ని లోపలికి వెళ్ళి ఇట్లా తిరిగాను, ఒకడు సైకిల్ వేసుకుని వస్తున్నాడు. లోపలికి సైకిల్ ఎందుకు తెచ్చావురా నువ్వు అంటే, జస్ట్ రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికి అంట. ర్యాండమ్లీ వాళ్ళ రూమ్ లో అగైన్ బికాస్ దే వర్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్ కదా, సరోజినీ నాయుడు ఫిల్మ్ స్కూల్లో ఉండే. వాళ్ళ రూమ్ లో ఒక స్కేట్ బోర్డ్ ఉండింది. స్కేట్ బోర్డ్ కి మధ్యలో బొక్క ఉంది, ఆ బొక్క ఒక స్క్రూ ఉంది. ఏంటిది అని అడిగితే మేము డాలీ కోసం మేము కెమెరా స్క్రూ చేసి, లైక్ వావ్ కూల్, ఇట్స్ వెరీ కూల్. అంటే కాన్సెప్ట్ ఇస్ వెరీ కూల్, కానీ ఉండడానికి బట్ అక్కడ బతకాలంటే కొంచెం పానిక్ అటాక్ వస్తాయి. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు యూజువల్లీ బాయ్స్ రూమ్స్ లో కూడా, మెయిన్లీ ఇన్ కాలేజ్, ద థింగ్ ఈస్ దట్ మీకు తెలిసిందే బాయ్స్ బద్ధకం ఎక్కువ. దేర్ ఆర్ ఎ ఫ్యూ గైస్ who really like it clean, who really like it clean, and వాడు weirdo obviously. మిగిలిన అందరూ అలాగా పడుంటాయి. మీకు మేము అలా ఫ్లాట్ తీసుకున్నప్పుడు కూడా వీడు అప్పుడప్పుడు మా ఫ్లాట్కి వచ్చేవాడు. వీడికి అన్నిటికంటే భయమైన థింగ్ ఏంటంటే మా కిచెన్లోకి వెళ్ళడం. అరే ఇదేంట్రా, ఇది కిచెన్ ఏంట్రా, ఇక్కడ కిచెన్ లో యుటెన్సిల్స్ ఉండాలి, యుటెన్సిల్స్ తో పాటు కాక్రోచెస్ ఎందుకు తిరుగుతున్నాయిరా, ఇట్లాంటివి అడిగేవాడు. ఏలా అన్నిటిని పెంచుకున్నట్టే వీటిని పెంచుకుంటున్నాం ఫీల్స్. సో ఇట్ ఈస్ దేర్. ఇవన్నీ నాకు ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, వి బోత్ స్టార్టెడ్ లివింగ్ టుగెదర్, నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, ఓహో క్లీన్ చేసుకోవడం చాలా కష్టం, ఇల్లు అనేది చాలా కష్టం, చాలా మ్యాటర్స్ మేనేజ్ చేయాలి, చాలా పనులు ఉంటాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ లైక్ రన్నింగ్ అ కంపెనీ. ఒకటి రిపేర్ అయ్యేలో ఇంకోటి ఏదో పాడవుతుంది. అప్పుడు ఒక కాక్రోచ్ 2 కాక్రోచ్ పర్లేదు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ చేయనంత వరకు ఓకే, చేసాక కష్టం. అప్పుడు మళ్ళీ పెస్ట్ కంట్రోల్ పిలవాలి, అది కూడా దట్ ఈస్ అనదర్ జాబ్. కానీ ఇందాక మీరు అంటున్నట్టు ఫస్ట్ బేసిక్ థింగ్ ఇన్ అ గైస్ రూమ్ ఇన్ అ హాస్టల్ ఇస్ దండం. అదొక మంచి నియాన్ కలర్ లో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బ్రో, అంటే అది సరిపోవచ్చు కదా. బయటికి పుట్టిన మిడిల్, ఇక్కడ 2 మంచాలు ఉంటే మంచం మధ్యలో ఉంటుంది, డయాగ్నల్ గా ఉంటుంది అలాగా. ఫ్యాన్ గాలి తగలక్క. ఇప్పుడు ఎలా చెండ వస్తుంది కదా భయ్యా, కిటికీలు ఓపెన్ చేసి డోర్ దగ్గర దండ వేస్తాం. వి బాయ్స్ లైక్ ఇట్ డార్క్, ఈవెన్ రూమ్. మీ పర్సనల్స్ నాకెందుకు బ్రో అంటదక్క. ఓకే అసలు మన టాపిక్ నుంచి బాగా డివియేట్ అయ్యి పర్లేదు, ఇట్స్ హ్యాపెన్స్. సో లెట్ us talk a bit about కౌశిక్ ఫ్రమ్ పెళ్లి చూపులు అండ్ శివ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. ఈ 2 క్యారెక్టర్స్ లోని దేర్ ఆర్ సో మెనీ. అంటే నా ఫస్ట్ పెళ్లి చూపులు నేను చూసిన ఎక్స్పీరియన్స్ కూడా, మా పృథ్వీ బాబాయ్ ఉంటారు, మనోరికి చాలా తెలుసు, మా బాబాయ్ అనమాట. హీ ఈస్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ బేసికలీ తెలుగు సినిమా టు మీ. సో ఆయన అప్పుడు US లో పనిచేసేవారు. హీ యూస్ టు కమ్ టు ఇండియా
జస్ట్ ఫర్ వెకేషన్ ఆఫ్ 2 months, 6 months ఒకసారి 6 monthsకి ఒకసారి అలా 1 monthకి వచ్చేవారు. ఆయనకి ఏంటంటే ఏ సినిమా ఆడుతుంది ఏం అవసరం లేదు, సినిమాకి వెళ్ళాలి. ఎవ్రీడే మూవీ చూసేటోళ్ళు, క్రూజ్ షిప్ లో వర్క్ చేసేటోళ్ళు. సో హీ కాంట్ వాచ్ ఫిల్మ్స్. Got it, understood. సో ఎవ్రీడే సినిమా చూడాలి. అది ఏం సినిమా అన్నా పర్లేదు. సమ్ ర్యాండమ్ మూవీస్ కూడా ఆయన ఒక్కళ్ళే వెళ్తే బోర్ కదా, ఈయన నన్ను పట్టుకెళ్ళేవారు. అలాగా అరే నేను సినిమా బుక్ చేసా, ఫస్ట్ షోకి వెళ్దాము అని చెప్పారు నాకు. ఆ సినిమా పేరు పెళ్లి చూపులు అన్నారు. అప్పట్లో ట్రైలర్స్ ఇదంతా ట్రెండ్ కూడా ఎక్కువ లేదు, బికాస్ జియో రాలేదు, Yeah. మనకి డేటా ప్యాక్లేమో మంత్ కి 1 GB. It was quite early. అప్పుడు ఇంకా మనం ఇట్లా రీల్స్ చూసి పోస్ట్లు చూసి that was not, it was రీల్స్ లేవు. లేదు. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ వెన్ ఇట్ వాజ్ పెళ్లి చూపులు రిలీజ్ టైంలో ఐ వాజ్ ఇన్ టైమ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పుడే వచ్చిండే అండ్ ఐ వాజ్ రైటింగ్ అబౌట్ ఇట్ బికాస్ అట్ దట్ పాయింట్ ఇట్ వాస్ టెక్నికలీ క్రౌడ్ ఫండెడ్ టు అ లార్జ్ పార్ట్ అండ్ దెన్ రాజ్ కందుకూరి గారు వచ్చారు, టుక్ ఓవర్ టు దట్. అక్కడి నుంచి దెన్ డిస్ట్రిబ్యూషన్ whatever however that process works. సో ఆ ప్రాసెస్ అంతా తెలుసు నాకు బికాస్ ఐ వాజ్ ఇన్ దట్ బిజినెస్. ఓకే. సో అందులో కూడా వెళ్ళాము, కూర్చున్నాము. అప్పటి వరకు మనకి ఫ్రెండ్ క్యారెక్టర్లు అంటే మేజర్లీ హీరోని ఐదర్ ఇట్ ఇస్ సునీల్ ఆర్ లేకపోతే హీరోని ఎలివేషన్ కి వాడడము, హీరోకి పక్కన ఉండడము, సెంటర్ ఫిగర్ హీరో ఉండేటోడు అలా జోన్ లో ఉండేది. ఇందులో అది కాదు మ్యాటర్, హీరోయే దొబ్బులు తింటాడు వాళ్ళ నాన్నతో. వీడు ఇంకొక డిఫరెంట్ గా, వీడు కొన్ని సీన్లు ఉంటాయి. మెయిన్లీ వీడు షాప్ దగ్గర కూర్చుని ఏదో పేపర్ ఏదో చదువుతూ ఉంటాడు. స్టార్టింగ్ లో పేపర్ చదువుతూ ఉంటే అన్న నాకు జాబ్ వచ్చింది అన్న అని చెప్పి ఒకడు వస్తాడు. అంటే ఈ అమ్మ ప్రతి ఒక్కరికి జాబులు వస్తున్నాయి మనకెందుకు రావట్లేదురా అన్న జోన్ నుంచి వెళ్తా ఉంటాయి, ఒక్కొక్కటి పడతా ఉంటది. సో ఫ్రెండ్ గా ఒక జోన్ ఉంటది, వీడికంటూ ఒక క్యారెక్టర్ ఉంటది, మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ. నువ్వు ఏదన్నా చేసుకో, నేను ఇలాగే ఉంటా, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు, ఇలా ఉంటే బాగుంటది కదా అంటాడు అనమాట. సో బేసికలీ నాకు పెళ్లి చూపుల్లో బెస్ట్ సీన్ ఏంటంటే, రేపు పొద్దున వాళ్ళు ఓపెన్ చేయాలి ట్రక్, నైట్ మంది వేసి పడుకుని పోతారు మేడ పైన. పొద్దున్న లెగిసిన తర్వాత కేయాటిక్ సీన్ ఒకటి ఉంటది. హీరో ఒక్కడే టెన్షన్ పడుతుంటాడు, మిగతా వాళ్ళు చిల్. బాక్సర్ పైన ప్యాంట్ వేసుకుంటాడు, వీడు అప్పుడు అరుస్తూ ఉంటాడు హీరో. వెన్ యూల్ ఎక్స్పీరియన్స్ దట్, ఎవరిదన్నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అవుతుంది అనుకో, అప్పుడు పరిగెడుతుంటాడు, అందరూ హడావిడి ఉంటారు, ఫ్రెండ్స్ మాత్రం అప్పుడే లేచి రిలాక్స్ గా వాళ్ళు వచ్చింది వెకేషన్ ఎంజాయ్. ఒక్కొక్కటి బాధ ఒక్కొక్కటి ఉంటుంది అక్కడ. సో బట్ గుడ్ పాయింట్ యూ మేడ్. ఆ క్యారెక్టర్ కి సొంత క్యారెక్టర్ ఒకటి ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఇంపాక్ట్. ఐ థింక్ అందరూ, ఐ థింక్ ఎవ్రీబడి విల్ అగ్రీ, టెల్ ఇన్ కామెంట్స్. శరత్ బాబు గారు ఫ్రమ్ సాగర్ సంగమం, క్వీన్, క్రౌన్ జ్యువెల్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, నోబడీ కెన్ బీట్ ఇట్. దట్ క్యారెక్టర్ ఇస్ సో వెల్ డిజైన్డ్. నాకు ఆ ఫ్రెండ్షిప్ లో వాట్ ఐ లైక్ మోస్ట్ ఇస్ వాళ్ళ లైఫ్ లో దే బోత్ ఓన్లీ డోంట్ ఎగ్జిస్ట్. నా లైఫ్ లో నా వైఫ్, నా పేరెంట్స్ ఎలా ఉన్నారో దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఆల్సో. ఆటోమేటికలీ దే బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఈయన అండ్ నా డిఫరెన్స్ కూడా చూపిస్తారు చూడు. సో వెన్ దేర్ ఇన్ దర్ ఎర్లీ 20s అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్, శరత్ బాబు గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఫాదర్తో ఏదో ఇష్యూ అవుతుంటుంది. జంప్ కట్ టు 50 years సో పెళ్ళి అయిపోయి కలిసి ఉన్నారు, పిల్లలు లేరు, ఈయన చూసుకుంటుంటే అండ్ హీల్ ఫీల్ ద సేమ్ యూనో రెవరెన్స్ ఆవిడ వల్ల. ఈయన రిలేషన్షిప్ విత్ జయప్రద గారు ఎట్లా ఉంటుందంటే, యూ బ్రోక్ మై ఫ్రెండ్స్ హార్ట్, ఐ హ్యావ్ దట్ ఇన్ మై హెడ్, బట్ ఐ విల్ రెస్పెక్ట్ యూ టు, అంత రెస్పెక్ట్ చేస్తా ఎందుకంటే ఆవిడ వాడికి మీరు దేవతతో సమానం. సో నేను అలానే ట్రీట్ చేస్తా అండ్ దే బేర్లీ హ్యావ్ అ కాన్వర్సేషన్. ఒక్క కాన్వర్సేషన్ అవుతుందేమో వాళ్ళిద్దరికి మధ్యలో, బట్ యూ కెన్ టెల్ దట్ ఈ మనిషికి ఇద్దరే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్ పోస్ట్ దేర్ మదర్ ఆబ్వియస్లీ. సో ఐ థింక్ దట్ ఒక వరల్డ్ మొత్తం క్రియేట్ చేశారు వాళ్ళ చుట్టూ, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ నాట్ two people as friends, and it's never two people as friends. All of our friends, ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నారనుకో, ఇంటికి వస్తారు ఎప్పుడు పడితే అప్పుడు, వాళ్ళకి మన మమ్మీ తెలుసు, డాడీ తెలుసు, అందరు తెలుసు. సో యూ నీడ్ టు డ్రా అవుట్ దట్ ఎంటైర్ యూనివర్స్. నాకు మీరు చెప్తుంటే నాకు సినిమా గుర్తొచ్చింది. నాకు అలా అది డ్రీమ్. నిన్నే పెళ్ళాడతాలో రెండిళ్ళు పక్క పక్కన ఉంటాయి, ఎవరింట్లో ఎవరుంటారో ఎవరిది ఏ ఇల్లు అర్థం కాదు మనకి, ఎవరికి రిలేటెడ్ ఫ్యాంటసీ ల్యాండ్ అది. యాక్చువల్లీ మనం చూసేటప్పుడు కూడా మనకి ఫిగర్ అవుట్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఎవరి ఫ్యామిలీ ఏది, ఎవరి పిల్లలు ఎవరు, అసలు వీళ్ళిద్దరు ఏంటి అన్న జోన్ కూడా క్రేజీ. అండ్ అందరూ టాక్ లైక్ రిలేటివ్స్ కదా, పిన్ని, మనం కూడా అట్లనే మాట్లాడతాం. నౌ ఇఫ్ మై ఫ్రెండ్స్ విల్ హ్యావ్ కిడ్స్, వాళ్ళకి నేను పిన్ని, అంతే న్యాచురల్లీ. క్రేజీ. ఆ సినిమా ఒకటి ఇంకోటి గుర్తొచ్చింది నాకు. ఐ యాక్చువల్లీ రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్ డార్లింగ్. డార్లింగ్ లో వాళ్ళందరూ ఉంటారు కదా 10 members.
నేను ఎందుకు రిలేట్ అయ్యానంటే వీడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోడు చిన్నప్పుడు. నేను మా డాడీ వాళ్ళతో ధర్మవరం అనే ఊరు అనంతపూర్ డిస్టిక్లో, అక్కడ ఏంటంటే ఈ ఆంధ్ర నుంచి అక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ ఉండే ఒక 10 ఫ్యామిలీస్. సో వాళ్ళందరూ మంచి బాగుండారు మా డాడీ ఫ్రెండ్స్. సో మా డాడీ జెంట్స్ అందరూ పార్టీ చేసుకున్నారు, వాళ్ళ వైఫ్స్ లేడీస్ అందరూ పార్టీ, కిడ్స్ మేము అందరం సపరేట్ మాకు రూమ్ ఇచ్చేటోళ్ళు. దట్ ఈస్ డార్లింగ్ మూవీ. బట్ మేము నా సెకండ్ థర్డ్ తర్వాత నేను కాకినాడ వచ్చి అందరం స్ప్రెడ్ అవుట్ అయిపోయాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలా ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, ఇప్పటికే అవ్వలేదు. అది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, few of them in the kids బట్ ఇట్స్ ఆస్పిరేషనల్. అంటే చూసి మనకి మనం వన్ డే when we are old, when we have kids, కలుస్తూ ఉంటాం కానీ ఒకే చోట కలము. ఒకే దగ్గరగా మోస్ట్లీ ఎవరైనా పెళ్ళైతే. అవును, వి స్టిల్ హ్యావ్ దట్ బాండ్. ప్రవిత్ అని ఉన్నాడు నా ఫ్రెండ్, వాడు కలుస్తుంటాం మేము మంత్లీ వన్స్ అలాగైనా. బట్ అందరూ ఒకేసారి కలవలేదు ఇన్ వన్ ప్లేస్, ఒక వెకేషన్ లాగా, డార్లింగ్ సినిమాలో లాగా. అసలు నాకు డ్రీమ్ ఏంటంటే అందులో వాళ్ళందరూ కూర్చుని సీక్రెట్ గా మందేస్తుంటారు ఒక రూమ్ లో. ఎంఎస్ నారాయణ గారికి ఇలాగా మిక్స్చర్ అడ్డు పోయేలా. అంకుల్ ఏంటిదంటే విధమ్మా విధి. నాకు భలే ఇష్టం అదంతా. అరకు వ్యాలీలో ఒక ప్లేస్ లో కలుస్తారు వాళ్ళు, చాలా బాగుంటది. ఆ సినిమాలో కూడా దోస్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్. డూయబుల్. మనకి టైం ఉండట్లేదండి అన్ఫార్చునేట్లీ. దట్ ఈస్ ద పాయింట్, దిస్ వాస్ ద పాయింట్ అనేసి రీల్స్ వస్తాయి కదా. అండ్ నాకు ఇంకొక థింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ టైమ్ ఆఫ్ సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే మనకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒకలా చూపించేవారు. బట్ అకార్డింగ్ టు ద సెన్సిబిలిటీస్ ఇన్ దాట్ టైమ్ 90s కానీ, ఆ టైం విశ్వనాథ్ గారు ఎప్పుడైతే సినిమాలు తీసేవారో, ఈవీవి సార్ ఎప్పుడైతే సినిమాలు తీసేవారో, సో వీళ్ళ టైంలో అంటే నేను వీళ్ళ పేర్లు ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే అప్పుడు కొంచెం సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కొంచెం వాళ్ళ సినిమాల్లో కొంచెం ఎక్కువ కనిపించేవి కాబట్టి, సోషల్ కామెంటరీ ఉండేది కాబట్టి, అప్పుడు సినిమాల్లో ఫ్రెండ్షిప్స్ ని చూపించడం అప్పటికి ఇప్పటికి మారిందంటారా? లైక్ డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఆర్ లైక్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ యూనివర్సల్ ఎమోషన్ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది? యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంలో వచ్చిన సినిమాలు మనకు ఓన్లీ క్లాసిక్స్ తెలుసు. అంటే డెఫినెట్లీ బాగున్నాయి, ఇది హిట్ అయింది అని తెలిసిన సినిమాలు ఒకటే చూసాం మనం. ఇప్పుడు మనం బేసికలీ అన్ని చూస్తాం కాబట్టి ఆ వాల్యూమ్ లో మనకు తెలియట్లేదేమో. వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ దట్ ప్యాటర్న్ మేబీ. బట్ ఐ థింక్ ఇప్పుడు కూడా రాస్తున్నారు అబ్బాయి. ఐ రియలీ ఫీల్ వీఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ అట్ ఓకే హీరో ఫ్రెండ్, హీరోయిన్ ఫ్రెండ్, అది కొంచెం జస్ట్ వెరీ స్లైట్లీ ఇట్ ఈస్ మూవింగ్, షిఫ్టింగ్. నాట్ ఓన్లీ ఇట్లా ప్యాడింగే కాకుండా నాట్ జస్ట్ either as a subplot or plot device. పోనీ ప్లాట్ డివైస్ గా అయినా. బికాస్ ఐ ఫీల్ ఇప్పుడు అర్జున్ రెడ్డిలో రాహుల్ రామకృష్ణ వాజ్ ఇఫ్ నాట్ అ ప్లాట్ డివైస్, హీ వాజ్ ఇదేంటి వాయిస్ ఆఫ్ రీజన్. మనం ఆడియన్స్ అనుకున్నది చెప్పేలాగా. ఈవెన్ యాక్చువల్లీ ఈవెన్ తెలుసు కదా, ఐ థింక్ ఇట్ హెల్ప్స్. వాచింగ్ ఎక్స్పీరియన్స్ లో ఇట్ హెల్ప్స్ అంటే మనం ఈ డౌట్ మనకి ఉండిపోదు మైండ్ లో. ఓకే, ఆ యూనివర్స్ లో కూడా ఒకడు మనలానే ఆలోచిస్తున్నాడు, మేకింగ్ సెన్స్. అండ్ ఆల్సో మెయిన్లీ ఇన్ స్టోరీస్ లైక్ అర్జున్ రెడ్డి, ఆర్ కొంచెం తెలుసు కదా కానీ స్టోరీస్ లైక్ అర్జున్ రెడ్డి, వాడికి ఒక పర్సనల్ బాధ ఉంది, వాడు గింజుకుపోతున్నాడు, కానీ నువ్వు చూస్తున్నావు, నువ్వు ఆ బాధని ఎంతవరకు ఫీల్ అవుతావు, కొద్ది వరకు ఫీల్ అవుతావు. వాడికి అందరికంటే దగ్గరగా ఉన్నది శివ క్యారెక్టర్. సో వాడి ద్వారానే మనకి తెలియాలి అసలు ఏంటి వీడి బాధ అనేది, కొంచెం కన్వే చేయడానికి ఈజీగా. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏదున్నా, లైక్ ఎనీ మూవీ విత్ అన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఇట్ రిక్వైర్స్ somebody like that to explain ఏంటి అనేసి. I think even ఆనంద్ మూవీలో అనిత does that only because రూపా చెప్పదేమి, there is only one monologue she does. అమ్మ ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు, దట్ ఈస్ హర్ ఓన్లీ ఎమోషనల్ మోనోలాగ్. మిగతా అంతా లోపల ఏదో అయిపోతుంది, సీన్ లో ఏదో అవుతుంది, చుట్టు కట్ చేస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, వాట్ ఎవర్. బట్ అనిత విల్ యాక్చువల్లీ కమ్ అవుట్ అండ్ సే మీ ఎవరికి ఏం అర్థం కావట్లేదు, దిస్ ఇస్ వాట్ షీఈస్ ఫీలింగ్ అనేసి, విచ్ యాజ్ అ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ హెల్ప్స్. బట్ ఆల్సో అదే టైంలో ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ దట్ మన నా ఫ్రెండ్ ఐ స్టాండ్ అప్ ఫర్ హర్, అది మాట్లాడదు, నేను మాట్లాడతాను. Actually, by that logic also, it's a very common thing I see. I think I see in women. ఒకళ్ళేమో చాలా ఇట్లా సాఫ్ట్ స్పోకెన్ గా ఆర్డర్ తప్పించినా సర్లే తినేస్తాను అని తినేవాళ్ళు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉప్పు తక్కువైందని మేనేజర్ ని పిలవండి అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అరే నువ్వు ఉండరా పర్లేదు తిన ఎందుకు రా పర్లేదు డబ్బులు కడుతున్నాం. అలాంటి ఫ్రెండ్స్. That's actually my mom. Yeah, that's actually me. సర్లే పోన్లే అంటే ఎందుకు రా పోన్లే ఇస్తున్నాము, నీకు ఎవడన్నా ఫ్రీగా ఇస్తున్నాడా, డబ్బులు చెట్లు కాస్తారా. That's me. So I feel most
in my experience at least, most female friendships, best friendships are like that only. Compliment చేయాలి ఇద్దరు. నాకు ఇక్కడ where I don't have weight over here, you will put that weight. అలాగా, you know. And Anita and Rupa perfect exactly అలానే ఉంటారు అనమాట. There's so many people I know who are like that. Nice. So yeah, మీకు మీ లైఫ్ లో are you Rupa, are you Anita? ఎస్. అండ్ టాకింగ్ అబౌట్ ఆనంద్ ఆల్సో, ఈ జనరేషన్లో ఇప్పుడు యాక్చువల్లీ మేల్ ఫ్రెండ్షిప్స్ కానీ ఆ క్యారెక్టర్స్ ఒక 10 ఉంటే, ఫీమేల్ ఫ్రెండ్షిప్ క్యారెక్టర్స్వి ఒకటో రెండో ఉంటాయి. అండ్ అందులో కూడా ఫర్ మీ, నేను ఆనంద్ చాలా లేట్గా చూసాను తర్వాత, అంటే అప్పుడు చూసుంటాను గుర్తులేదు, అర్థం అవ్వలేదు ఎట్సెట్రా. ఎప్పుడు రూపా క్యారెక్టర్ కి కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఆమెకి ఇప్పుడు దే ఆర్ వెరీ, అంటే ఇప్పుడు చూస్తే వెరీ క్లీషే సిచ్యువేషన్స్ వస్తుంటాయి కానీ చిన్నవి, కానీ ఆమె చెప్పలేదు, ఆమెకి అర్థం కాదు. ఎందుకంటే తన సిచ్యువేషన్ లో షీ డజంట్ హావ్ పేరెంట్స్, తనే తనకు అన్ని చేసుకుంటది, తన పెళ్ళే తను చేసుకోవాలనుకుంటది. అండ్ చీర అనేది ఆమెకి పర్సనల్లీ చాలా పెద్ద మ్యాటర్, చాలా చాలా పెద్ద మ్యాటర్. కానీ వాళ్ళ ఫియాన్సీ ఏమంటాడంటే, ఇది ఒక్కటి చేసేస్తే సరిపోద్ది కదా, ఎందుకు ఇంత చేస్తున్నావు. ఆవిడైతే ఇంకా పట్టించుకోదు అసలు, దట్ లేడీ. సో ఇలాంటి డైనమిక్ ఉన్నప్పుడు ఈమె అనితని చూపిస్తూ ఉంటారు. షీఈస్ వెరీ, ఆమె క్లోజులు పడుతూ ఉంటాయి, తను అన్కంఫర్టబుల్ అవుతూ ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ హర్ మ్యారేజ్, హర్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్. షీ హ్యాస్ టు, అంటే తనకు బాధ వస్తుంది కానీ తను చెప్పలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ హర్ ప్లేస్, తన మ్యారేజ్ కాదు. అండ్ తినకి రూపాకి చాలా బిగ్ డే, తనకు తీసుకోవాల్సిన డెసిషన్. సో ఏం చెప్పదు. ఎప్పుడైతే రూపా ఓపెన్ అప్ అవ్వాలనుకుంటుందో అప్పుడు షీ స్టాండ్స్ అప్ ఫర్ రూపా, అంతే. సో ద థింగ్ ఈస్ దట్ అందులో శేఖర్ సార్ రాసింది నాకు తర్వాత అర్థమైనప్పుడు, ఈ అమ్మ ఏం చూపించాడు ఈయన, అసలు క్రేజీ. దట్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ అట్. అంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది. ఇట్స్ సంథింగ్ యూ విల్ సీ ఎవ్రీవేర్. చాలా బ్యాడ్ స్టీరియో టైప్ దట్ గర్ల్స్ కాంట్ బి ఫ్రెండ్స్ అనేసి ఎవ్రీబడి విల్ డినై. యూ మీట్ ఎనీ గర్ల్ ఆన్ ద స్ట్రీట్, యూ కాల్ అండ్ సే, డూ యూ హ్యావ్ అ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్? దే విల్ సే దే డు. ఇట్ ఈస్ నాన్ సెన్స్ దట్ గర్ల్ ఫ్రెండ్షిప్స్ డోంట్ లాస్ట్. ఇంకా అడ్వర్స్ సిచ్యువేషన్స్ లో కలిసి ఉండి దాటిన వాళ్ళు ఉంటారు. సో ఐఎమ్ షూర్ ఆల్ ద మామ్స్ అండ్ పిన్నీస్ ఆఫ్ యువర్ ఎరా విల్ ఆల్సో హ్యావ్, ఎప్పటి నుంచో మా అప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకా ఇప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళు, రోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. నౌ ఇప్పుడు నేను విద్య అండ్ పింకు ఎవ్రీడే వి టాక్ రే, ఎవ్రీడే వీడు వీడియో కాల్. అండ్ మేము మాట్లాడుతూ కూడా చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, పిన్ని మమ్మీ ఎందుకు అంత మాట్లాడుకుంటారు, ఏముంటుంది అంత మాట్లాడుకోవడానికి, కానీ ఏముండదు. జస్ట్ ఇవాళ నేను ఈ కూర వండాను, జస్ట్ నాన్ సెన్స్. ఇవాళ నేను ఈ రీల్ చూసాను, నాకు ఈ థాట్ వచ్చింది, జస్ట్ ర్యాండమ్ నాన్ సెన్స్ థాట్ వచ్చింది. వాట్ యూ థింక్ అబౌట్? ఎస్, ఇట్స్ ర్యాండమ్ నాన్ సెన్స్ థాట్ ఓన్లీ అని మేము అప్రూవ్ చేయడం. జస్ట్ అండ్ సమ్హౌ ఇట్స్ అ వెరీ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక అన్నారు కదా చిన్నప్పుడు పిల్లలు అలా మాట్లాడుకునేవారు, ఇప్పుడు మేము మాట్లాడుకున్నాం. మీకు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు హౌవర్ లైక్ మీరు ఎలా డీల్ చేశారు దాన్ని? అమ్మో ఇప్పుడు మనం కొంచెం లేదు బ్రో, నాకు యాక్చువల్లీ ఒక 4-5 ఏళ్ల ముందే నాకు వయసు అయిపోయిందని నేను ఐ మేడ్ పీస్. అయిపోయింది, వయసు అయిపోయింది, వద్దు, లెట్స్ నాట్ ఫైట్ దిస్. మనం కొన్ని బెటర్ కదా అలాగే. ఇట్స్ మచ్ ఈజియర్. అండ్ ఆనెస్ట్లీ అది ఒప్పేసుకున్న తర్వాత పీపుల్ ఆర్ లిసనింగ్ టు మీ బెటర్. అంటే ఇదిగో నాకు వయసు అయిపోయింది, నేను అని చూస్తాను, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే వినేస్తారు. ఫస్ట్ మనకు వయసు అయిందని మనం పెద్దరికం యాక్సెప్ట్ చేసేసాను. ఐఎమ్ ద పెద్ద ఓవర్ హియర్, నేనే పెళ్లి పెద్ద, నేను చెప్పింది వినండి అందరూ. I like it. I like that position. Nice. And taking the positive out of it. Yeah, and మీరు ఇందాక చెప్తున్నారు కదా లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అని. నేను ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఒక ఫేజ్ ఆఫ్ మై లైఫ్ గుర్తొచ్చింది అనమాట. నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను మమ్మీ తమ్ముడే ఉండేవాళ్ళం, డాడీ అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. సో ఆబ్వియస్లీ మా మమ్మీకి ఎంత కాదన్నా సరే నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉండేది మా మమ్మీకి. సో మేము ఒక ఇంట్లో రెంట్కి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఇల్లులు, పై ఫ్లోర్లో 2 ఇల్లులు, ఏబిసిడి లాగా స్ట్రైట్ రూమ్స్ ఉండేవి ఆ ఇంటికి. సో ఓనర్ మా ఇంటి కింద ఉండేవారు.
సో ఓనర్ ఆంటీ లక్ష్మ ఆంటీ పక్కన సుజాత ఆంటీ అని ఒక ఆంటీ వచ్చారు. ఎంత సునీత సునీత అంటే సుజాత అంటే ఆంటీ అని ఒక ఆంటీ నువ్వు మర్చిపోకు, నేను మర్చిపోవాలి పేరు. దట్స్ మై జాబ్. యా పక్కన ఆశా ఆంటీ అని ఒక ఆంటీ ఉండేవారు, మా మమ్మీ. వీళ్ళు నలుగురు ఫస్ట్ 1 month బాగానే ఉండే. లక్ష్మి గారు ఇలాగే స్టార్ట్ అయింది. ఒక స్పాన్ ఆఫ్ 6-7 months లో దే బికేమ్ సో క్లోజ్ ఇన్ ట్రామా బాండింగ్, ఎవ్రీథింగ్, ఇన్ హ్యాపీనెస్ షేరింగ్, ఇన్ ర్యాండమ్ గాసిప్స్. ఇంకా ఇట్ ఈస్ లైక్ అప్పుడు ఐ జెన్యున్లీ మా మమ్మీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఐ హావ్ సీన్ హర్ హ్యాపీ, జాయ్ఫుల్. ఓకే, ఉన్నారు, షీ హ్యాస్ పీపుల్ అరౌండ్ హర్. అండ్ వాళ్ళు కొన్ని ఇప్పుడు న్యూ ఇయర్ అయిందనుకోండి, వాళ్ళకి న్యూ ఇయర్ ప్లాన్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు కబడ్డీ ఆడేవారు రా, కబడ్డీ ఆడేవారు. నాకు మైండ్ పోయేది. సో ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ అన్నమాట. న్యూ ఇయర్ ప్లాన్ అసలు కబడ్డీ ఆడదాం, ముగ్గేద్దాం, ఇచ్చి పడేసినట్టున్నా. అండ్ దే యూస్ టు ఆల్సో, అంటే ఇప్పుడు మా డాడీ ఉండేవారు కదా, కానీ అంకుల్స్ వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళకి వంటలన్నీ వండేసి ఒక చోట చేరి వాళ్ళు మాట్లాడుకోవడాలు ఇవన్నీ చేసేవారు అనమాట. అప్పుడు నాకు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ ఒక విధంగా అర్థమైంది దట్ ఓకే, రిలేటివ్స్, అమ్మమ్మ వీళ్ళు కాదు, ఈవెన్ ఫర్ మ్యారీడ్ విమెన్ హూ ఆర్ జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్, ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ద ఎన్వైరన్మెంట్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్ ఆల్సో కూడా చాలా ఇంపార్టెంట్. దట్ విల్ మేక్ దెమ్ a lot peaceful అనేది. అరే నాకు ఐ హ్యావ్ లైక్ థింగ్, ఎవరికన్నా ఇఫ్ సమ్ పీపుల్ సే నో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి, బిగ్ రెడ్ ఫ్లాగ్ మ్యాన్. హౌ డు నాట్ హ్యావ్ ఫ్రెండ్స్? ఏదో ఉంది, ఏదో కిటికీ ఉంది నీలో. ఇట్స్ ఇంపాసిబుల్ దట్ యు కాంట్ హ్యావ్ ఫ్రెండ్స్. యు విల్ హ్యావ్ one person who's not your family or whatever. నేను ఏమనుకుంటా అంటే, సారీ టు కట్ యూ ఆఫ్ అక్క, మీరు చెప్పిన దానికి యాడ్ చేస్తే నేను ఏమంటానంటే, ఫ్యూ పీపుల్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ హూ డజంట్ హ్యావ్ ఫ్రెండ్స్. లేకపోతే ఈ జోన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకు మంచి ఫ్రెండ్ ఉండేటోళ్ళు, దే లాస్ట్ దెమ్ సమ్హౌ, వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది, వాళ్ళు సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి నో దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ న్యూ పీపుల్ అని అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది. That might be a one-off case. One of the case, yeah. Because చాలా specific situation అవును right, but otherwise not many. In my 34 years of life, I think there are 2 or 3 people I've met who genuinely don't have friends, you know, and I don't see them trying also, you know, they're very happy with their life. An like underlining that. point. అది నాకు కొంచెం నాట్ ట్రయింగ్ ఇస్ not trying, not అంటే నాట్ అమికేబుల్ ఆల్సో. పెద్ద యునో వెల్కమింగ్ కూడా ఉండని వాళ్ళు ఉంటారు కదా. ఐ డోంట్ నీడ్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు డేంజర్. ఏమో మేబీ సమ్ పీపుల్ దే ఆర్ వెరీ వాట్ డూ యూ కాల్, దే ఆర్ కంటెంట్ విత్ దెమ్సెల్వ్స్ ఏమో. కొంతమంది అయినా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఐ ఫీల్ వాళ్ళ ఇమ్మీడియట్ సర్కిల్లో పీపుల్ హూ డోంట్ హ్యావ్, మై ఒపీనియన్ అగైన్, నెవర్ డోంట్ కమ్ అట్ మీ, పర్సనల్ లైఫ్లో ఇన్నర్ సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్స్ అ లాట్ ఆఫ్ బర్డెన్, లాట్ ఆఫ్ ఎమోషనల్ బర్డెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ అనేది నా పర్సనల్, బికాస్ దే విల్ బి టేకింగ్ ఆల్ ఆఫ్ దేర్ నాన్సెన్స్. అండ్ నీకు ప్రాబ్లం ఉన్న వాళ్ళతో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేవు, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ టు వెంట్. నువ్వు వెంట చేసుకోవాలి, బయటికి చెప్పాలనుకుంటే యూ కాంట్ డూ ఇట్ విత్ యువర్ హస్బెండ్, వైఫ్, కిడ్స్, మామ్, డాడ్. ఇట్ విల్ బి ఎ లాట్ ఆఫ్ there's a lot of baggage ఉంటుంది అందులో, స్ట్రింగ్స్ ఉంటాయి, పాస్ట్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఏంటంటే ఉంటాయి. అక్కడ ఫ్రెండ్స్ వస్తారు. యా, అందులో పెద్ద ఇట్ వోంట్ బి అ ప్రాబ్లం. ఎవరితో అన్నా చెప్పుకుంటే నువ్వు యూ విల్ ఫీల్ బెటర్ అండ్ యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్ అండ్ యూ విల్ బి హ్యాపీ. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఐ ఫీల్ ఫ్రెండ్షిప్స్ అవుట్ సైడ్ యువర్ రిలేషన్షిప్స్ ఎట్సెట్రా లేకపోతే కొంచెం ఇట్ ఈస్ బర్డెన్సమ్ టు యువర్ ఇమీడియట్ సర్కిల్స్. యాక్చువల్లీ నైస్. అగైన్ దేర్ ఈస్ వన్, నువ్వు స్టార్టింగ్ చెప్పినట్టు దేర్ ఈస్ వన్ క్యారెక్టర్ విచ్ ఆల్ ఆఫ్ అస్ మనకు గుర్తొచ్చేది, గాలి సీను అనే క్యారెక్టర్ ఫ్రమ్ గమ్యం. అంటే కోఇన్సిడెంట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ అమెరికన్ రిటర్నీ డైరెక్టర్స్, శేఖర్ సార్. తర్వాత యాక్చువల్లీ అక్క చెప్తున్నప్పుడు నేను చెప్దాం అనుకున్నా, పీపుల్ హూ గో మూవ్ టు అబ్రాడ్ దే మిస్ దేర్ ల్యాండ్, దే మిస్ దేర్ పీపుల్. వెన్ ఐ సే పీపుల్, ఫ్రెండ్స్ కూడా. నాకు ఐఎమ్ వెరీ సాడ్ ఫర్ దిస్. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వరుణ్ అని, నేను మాట్లాడలేకపోతున్నా ఆడితో. కాల్ 2-3 months అయింది ఆడితో మాట్లాడి. ఒకటి టైమ్ జోన్స్, వాట్ ఎవర్ రీజన్స్ దట్ వి గివ్ టు ourselves, but we are not able to talk, and it's not the same. It's not the same, and I know how lonely people are there. ఎంత వాళ్ళకి ట్రాన్సాక్షనల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి అక్కడ. when they move there, because that's వాళ్ళు అలాగే బతకగలరు అక్కడ. అండ్ చాలా లేట్ ఇన్ యువర్ లైఫ్ వెళ్తావు కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ yes అక్కడ. కొంచెం ఐ థింక్ ద లాస్ట్ ఫ్రెండ్ ఐ హావ్ మేడ్, అంటే
పింకు ఓన్లీ మచ్ లేటర్ ఇన్ మై లైఫ్ షీ కేమ్ ఐ థింక్ క్లోజ్ టు 30. అప్పటికే నేను చాలా మన దగ్గర మస్తు ఫ్రెండ్స్ ఉన్నారు, అవసరం లేదు అనుకున్నా. అండ్ షీ వాజ్ వన్ పర్సన్ హూ బ్రోక్ దట్. ఆ తర్వాత అసలు అవసరం లేదు, వద్దు నాకు ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ న్యూ ఫ్రెండ్స్, ఆల్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇనఫ్. దెర్ ఇస్ వన్ పాయింట్ ఇన్ లైఫ్ యూ ఫీల్ ఐ డోంట్ నీడ్ టు మేక్ మోర్ ఫ్రెండ్స్, ఇంకా అవసరం లేదు. అండ్ బట్ ఐ డోంట్ నో, మేబీ 50 ఏళ్ళకి ఇంకొకళ్ళు యూ నెవర్ నో, ఫర్ షూర్ యూ నెవర్ నో. And ఇందాక when I was talking about abroad people, నాకు తెలుసు అందుకే దే somehow subconsciously when they're writing they write good friendships ఏమో అనిపిస్తుంది, బికాస్ మనకన్నా వాళ్ళకి ఎక్స్ట్రా ఎడ్జ్ వాల్యూ ఎక్కువ తెలుస్తుంది, బికాస్ దే హ్యావ్ బీన్ దేర్ అండ్ దే కేమ్ కదా. అండ్ దే ప్రాబ్లీ కీప్ దెమ్ అలైవ్ ఆల్సో. అంటే ఫ్యామిలీతో మనకి యూ విల్ హ్యావ్ అ సర్టెన్, ఎంత కాదన్నా కొంచెం చిన్న బ్యాగేజ్ ఉంటుంది కదా, లైక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆర్ వాట్ ఎవర్, కొంచెం బ్యాగేజ్ ఉంటుంది, కొంచెం హిస్టరీ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ తో నథింగ్, నో బ్యాగేజ్, నథింగ్ మ్యాన్. It's a very easy life to live. We spoke about Shekhar Kamla sir's Anand lo character, and now we are talking about Krish Jagar lo movie. Yes. సో గాల్ సీను అనే క్యారెక్టర్ కూడా మెయిన్లీ దేర్ ఆర్ 2 things. ఒకటి హీఈస్ ద అంటే ఫన్ అంతా గమ్యం సినిమాలో గాల్ సీను అనే క్యారెక్టర్ నుంచి వస్తుంది కాబట్టి ముందు స్టార్టింగ్ లో మనోని చూపిస్తారు. Also as a character చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ జర్నీలో జాయిన్ అవుతాడు అండ్ వాడికి వెరీ ఇల్ ఇంటెన్షన్స్ ఉంటాయి, బండి దొబ్బేద్దాం అదే ఉంటాడు స్టార్టింగ్. No, he doesn't have ill intention. He has దొంగకి దొంగ ఇంటెన్షన్స్ ఉంటాయి, కానీ he is not a bad person. బ్యాడ్ పర్సన్, He'll not hurt people, he'll not like అలాంటివి కొన్ని బాధ పెట్టడు. ఎగ్జాక్ట్లీ, చాలా చిన్న వాటిలో చూపిస్తాడు. Yeah. అంటే మనకు జర్నీలో కూడా స్టార్టింగ్ మనకు అర్థం కాదు, మేబీ ఆఫ్టర్ రీవాచెస్ అర్థమయ్యేది ఏంటంటే వీడు ఎప్పుడైతే వాడికి అర్థమైపోయిందని వీడికి తెలుస్తుంది, తెలిసి డబ్బులు ఇచ్చి ఈ బండి అమ్మితే నీకు ఎంతకంటే ఎక్కువ రావు కదా, థ్యాంక్ యూ ఇక్కడ వరకు హెల్ప్ చేసినందుకు అన్న తర్వాత వీడు డబ్బులు తీసుకున్నాడు పడిపోతాడు. అక్కడ వెళ్ళి అక్కడే క్రాష్ అయిపోయి పడిపోతేని వెళ్ళి డబ్బులు అక్కడ పెట్టి డబ్బులు ఇలా వేసి బ్యాగ్ లో బండిని ఇలా అంటాడు, వాడిని ముట్టుకోడు. అక్కడ డైలాగ్ ఉంటుంది, భలే ఉంటుంది, దీని అమ్మ బండి అదే మన బండి అయితే పాడి కట్టేద్దరు అంటాడు. సో అది తర్వాత వస్తుంది. సో వీడిని తీసుకుని ఎల్బి శ్రీరామ్ డాబాలో కూర్చోబెట్టిన తర్వాత వాడు దొంగే కానీ దొంగన కొడుకు కాదు బాబు అన్నాడు. అబ్బో రెండిట్లకి తేడా ఏంటో అంటే తెలియనోడి దగ్గర కొట్టేసేవాడు దొంగ, తెలిసినోడి దగ్గర కూడా కత్తిరేసేవాడు దొంగన కొడుకు అంటే. బ్యూటిఫుల్ లైన్. అండ్ సమ్స్ అప్ కొంచెం గర్ల్ సీన్ సమ్ అప్ చేసేస్తుంది కదా అసలు. దేర్ ఇస్ వన్ ఒక హోల్ ట్రాక్ ఉంటది అబౌట్ దట్ గర్ల్ హీ లవ్స్. ఒక అమ్మాయి ప్రేమిస్తాడు అండ్ హౌ హీ ఫీల్స్ అబౌట్ హర్ డిస్పైట్ ఆవిడ ప్రొఫెషన్, డిస్పైట్ దట్ అసలు ఫుల్ అసలు యునో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అది అనుకోకుండా. బికాజ్ అప్పటి వరకు ఈడు దొంగ, ఈజ్ లిటిల్ చిల్లర్ గా తిరుగుతుంటాడు అంతే. ఆ పాయింట్ తర్వాత హీఈస్ అ లాట్ మోర్ కల్చర్డ్. మనం సిటీలో చూసే వాళ్ళ కంటే చాలా ఎక్కువ కల్చర్డ్ వీడు అనే ఫీలింగ్ వస్తుంది చూడు. దట్ ఐ థింక్ ఇస్ బ్రిలియంట్ రైటింగ్ యాజ్ అ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ అనేది ఐ థింక్ ఈ సినిమాలో ఎలాగంటే ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే టు డూ ఇట్. అంటే దాన్ని ఏమంటారు, అనుకోని ఫ్రెండ్షిప్. నో దిస్ ఇస్ అన్ అన్లైక్లీ పేరింగ్. వీళ్ళిద్దరు అసలు ఫ్రెండ్స్ అయ్యే సమస్య లేదు, అసలు అవరు. ఐ థింక్ దట్ ఇస్ దోస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్షిప్స్ ఆల్వేస్. అండ్ ఆ జర్నీ చూపిస్తారు కదా, హౌ దే బికేమ్ ఫ్రెండ్స్ ఆల్సో ఇస్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి సీన్లు ఉంటాయి, హౌ దే బికేమ్, హౌ ఇట్ డెవలప్డ్ అనేది కూడా. నాకు ఆ జోన్ చాలా ఇష్టం తెలుసా, వెన్ అర్బన్ అండ్ రూరల్ నువ్వు అన్న చూడు వరల్డ్స్ కొలైడ్ అవ్వవు, బట్ దెన్ దే బికమ్ ఫ్రెండ్స్ అనేది వెరీ గుడ్ థింగ్. మోస్ట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ కాలేజెస్ వేర్ మల్టీకల్చరల్ పీపుల్ వస్తారు. దట్స్ ద ఓన్లీ స్పేస్. ఓన్లీ కాలేజ్ హాస్టల్స్. ఎస్. అండ్ హృదయం మూవీలో సీన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. హృదయం మూవీలో వాడు ఎప్పుడైతే బాగుపడదాం అనుకుని మూవ్ అవుట్ అవుతాడో వాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు వాడికి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, వాడికి పెద్ద బంగ్లా ఉంటుంది, టాపర్ వాడు క్లాసిక్ గై. వాడికి ఫోన్ చేస్తే పెద్ద బంగ్లా. వాడు అప్పటి వరకు మీరు అన్నారు కదా ఇందాక, అలా ఆ చెత్త కుప్పలో ఇంచాడు, బయటకు వెళ్తాడు. వెళ్ళి వాడికి ఫోన్ చేయగానే అడవి టచ్ లో కూడా ఉండరు. ఇప్పుడు జస్ట్ చూపించడు వాళ్ళకి వీళ్ళకి. వాడు ఏం కాదు, వస్తాడు వాళ్ళ అమ్మకి హాయ్ చెప్తాడు, ఫుడ్ పెడతాడు. నాకు చాలా చిన్న తెలుసు 5 seconds 10 seconds ఉంటుందేమో సినిమాలో, బట్ వెరీ నైస్. That is beauty of college friendships is that only. ఏది రాదు అడ్డం, ఏ డిఫరెన్స్, ఏ సొసైటీ డిఫరెన్స్ అడ్డం. That's long lasting most of the time. Yes, I feel that. And మనం కూడా అంత పొల్యూటెడ్ అనొచ్చా, మైండ్ ఇస్ నాట్ yet ఇంకా బయట ప్రపంచం చూడలేదు, స్కూల్లో ఉన్నాము, జస్ట్ స్టార్టెడ్ టు ఎక్స్పీరియన్స్ అంటే సొంతంగా స్వతహాగా.
ప్రపంచం ఎక్స్పీరియన్స్ చేయడం ఇస్ ఇన్ కాలేజ్. స్కూల్ వరకు చేయబట్టుకునే కదా తీసుకెళ్ళేది, కాలేజ్ లో వదిలేక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఎన్వైరన్మెంట్ టు లర్న్. అందుకే అంటాను ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గో టు కాలేజ్. ఎవడు డిస్టెన్స్ లో చేయకండి, కాలేజ్ లోకి పోండి, ప్రపంచాన్ని చూడండి. కాలేజ్ నేను ఇది ఎక్కువ నాకు ఇప్పుడు కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే కాలేజ్ లో చదువుకన్నా మనం ఇవి ఎక్కువ నేర్చుకుంటాం. లైఫ్ స్కిల్స్ ఎక్కువ, సాఫ్ట్ స్కిల్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి. నేను చదువుకున్నది ఏది ఇప్పుడు వర్తించట్లేదు కాబట్టి. నువ్వు ఇందాక అన్నావు చూడు, రిచ్ గాయ్, ఒక రూరల్ అండ్ అర్బన్ గాయ్ అని. అది ఇంకొక కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఉండేది పిల్ల జమీందార్లో అవసరాలు శ్రీనివాస్ అండ్ ఆల్ ది అదర్ గైస్ ఆల్సో, బట్ మెయిన్లీ అవసరాలు శ్రీనివాస్. గర్ల్ సీన్ గురించి ఒకటి చెప్తా, దెన్ విల్ మూవ్ బ్యాక్ టు అవసరాలు శ్రీనివాస్. నాకు ఈ గమ్యం సినిమాలో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ లో శర్వానంద్ దగ్గర లేని డబ్బు కాదు, శర్వానంద్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి. వాడు ఇప్పుడు ఆలోచిస్తే డబ్బుతో ఆ అమ్మాయిని ఎతకగలంటే ఎతకలేడు. వాడి పరిస్థితి, వాడి హెల్ప్లెస్నెస్ అదే. వాడి దగ్గర అంతా ఉంది కానీ వాడికి అమ్మాయి కావాలి. డబ్బుతో అది అవ్వని పని. అప్పుడు వస్తాడు లైఫ్ లోకి, మెట్లు ఎక్కుతాడు, ఆడితో ఊర్లు వెళ్తాడు, అందరితో వీడియో మాట్లాడతాడు ఫస్ట్. అండ్ వాడికి చాలా నేర్పిస్తాడు కూడా ఆన్ ది వే కూడా. ఇప్పుడు దేర్ విల్ బి దట్ తుపాకీల సీన్ ఉంటుంది చూడు, చూసుకుని ఉమ్మరా సబ్బర్నాయాల అంటే వీడు ఎలా పట్టుకుని కాల్చరా కాల్చు అని శర్వానంద్ అంటాడు. అప్పుడు వీడికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అసలు ఈడెవడు, వీడికి డబ్బులు ఉన్నాయి, ఈ నన్ను కాపాడడానికి ఎందుకు ఈ వెంట్ టు దట్ ఎక్స్టెంట్. ఆ తర్వాత నుంచి ఈడు ఇంకా ఏం లేదు లైఫ్ లో, నాకు నేను నీతో వస్తా, ఎలాగ నేను ఖాళీగానే ఉన్నా, యు ఆర్ గివింగ్ మీ ఛాన్స్ టు చేంజ్. సరే వెళ్దాం. వెళ్ళిన తర్వాత అది ఉంటుంది చూడండి, పూర్ణ సారు పూర్ణగాడు అని చెప్పి ఒక స్కూల్కి వెళ్తాడు కదా, పూర్ణగాడు ఉన్నాడా అంటే పెళ్ళు మరి వీకి ఎదవా పూర్ణ బాబుని గాడు గీడు అంటున్నాడు అక్క వీడు అంటే. స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్తే గోడ కూర్చో చేపిస్తారు, ఇదంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత వాడు ఒకటి అంటాడు, నువ్వు ఏమైతే అన్నో తెలియదు కానీ బాసు, పూర్ణ గాడ్ బాసు, వీళ్ళ పిల్లలందరికీ అమ్మ బాబులు లేరంట, తీసుకొచ్చి అందరినీ చదివించి ఫుడ్ పెట్టి చేస్తున్నాడు అని అంటాడు. వాడికి అది నార్మల్ డైలాగ్ ఎక్స్పోజిషన్లో వెళ్ళిపోద్ది. కానీ వాడు తర్వాత లాస్ట్లో చెప్తాడు చూడండి, అమ్మ చచ్చిపోయింది, అన్నలు వస్తారన్నారు, మీరు ఎక్కడ వస్తారన్నా, మీకు చాలా పనులు ఉంటాయని. హీ వాజ్ లిటరలీ లైక్, నాకు ఈ లైఫ్ వచ్చుంటే నేను ఇప్పుడు గాలిగాడిని అయ్యేవాడిని కాదు, నాకు ఈ లైఫ్ లేదు, వీళ్ళందరికీ లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అసలు గాల్సీను అని క్యారెక్టర్ డెప్త్ మనం ఈ సినిమా అనుకున్నాడు ఫస్ట్ అదే గుర్తొచ్చింది నాకు తెలిసి. అది ఎప్పుడు వచ్చింది సినిమా, అది ఎప్పుడో 15 years అవుతుందా, అసలు ఈజీగా అవుతుంది కదా. బట్ స్టిల్ మనం ఇప్పటికి నువ్వు చెప్తున్నావు చూడు క్లియర్ గా సీన్లు, దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ క్యారెక్టర్. అండ్ ఆల్సో అదంతా ఫన్ లో ఉంటుంది చూడు, అదే రైటింగ్ మాస్. అసలు నువ్వు మొహమ్మద్ కొట్టినట్టు చెప్తే మనకి అంత ఎంటర్టైనింగ్ ఉండదు ఎక్కదు కూడా. యూజువల్లీ ఎనీ ఎమోషనల్ ఆర్ హెవీ టాపిక్ అనుకో, అది ఎంత హెవీగా చెప్తే అంత కొంచెం వాట్సాప్ మెసేజ్. ఫస్ట్ మనకి గాల్సీన్ నచ్చాలి, ఏం చెప్పరా వింటాం. సో దట్ ఈస్ దేర్. పిల్ల జమీందార్ అవసరాలు శ్రీనివాస్ ది కూడా నాకు డిఫరెంట్ వరల్డ్. అండ్ తన స్టోరీ మనకి అప్పటి వరకు తన క్యారెక్టర్ ఎండ్ అయిపోయే వరకు మనకి తెలీదు, కానీ అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ పరంగా మాత్రం వాడు ఫన్ ఎక్కువ ఉండదు, కానీ చాలా రైటియస్ గా ఉంటాడు మనిషి. మనకి దిస్ ఈజ్ మై బెస్ట్ ఛాన్స్ ఎట్ లైఫ్ అన్నట్టే ఉంటాడు. ఈడేమో ఏవో వింత వింత స్టఫ్ అంతా చేస్తూ ఉంటాడు, జస్ట్ టు గెట్ ద డిగ్రీ ఏవో చేస్తూ ఉంటాడు. కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు, కానీ నేను చెప్పిన ఈడు ఎలాగా వినడు అన్న జోన్ లో వాడి అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ ఉంటుంది. నాట్ ఐ రియలీ లైక్ ఇన్ దట్ మూవీ ఇన్ జనరల్ ఆల్సో. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు అవసరాలు శ్రీనివాస్ గారు కూడా ఇన్ దట్ మూవీ ఆయనకి ఒక హీ హాజ్ వన్ రైటియస్నెస్ లైక్ యూ సెడ్. ఆయన పరిధిలో ఇంతవరకులో ఇంత నేను చేయగలను, మిగతాదంతా నాకు అవుట్ ఆఫ్ మై బౌండరీ, నేను అది చేయలేను అన్నంత వరకే చేస్తాను. సో ఎవ్రీబడి హెల్పింగ్ హిమ్, కానీ ఇంతకంటే నేను సెల్ఫ్ వదిలేసి చేయలేను అనే మూడ్ లో ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ కూడా, ఇంటికి వెళ్ళి ఒక ఇంటరాక్షన్ అసలు అది కూడా క్యూట్ గా ఉంటుంది. యూ అండర్స్టాండ్, యూ సీ ద పేరెంట్స్, నీకు అర్థమవుతుంది ఓకే ఎందుకని ఈయన ఇలా ఉన్నారు. పేరెంట్స్ ఆర్ లైక్ దాట్, వాళ్ళు కూడా ఇంతే, దే ఆర్ ఆల్సో వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ దే నో రీజన్ ఏంటి, ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి, ఇది ఇన్నిసార్లు చదవడానికి రీజన్ ఏంటి, ఇన్ని డిగ్రీల కోసం వై ఈస్ డూయింగ్. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్ స్టోరీ మొత్తం సెన్స్ ఇచ్చేస్తుంది అనమాట. యూ విల్ అండర్స్టాండ్ వై దిస్ మ్యాన్ ఇస్ ద వే హి ఇస్.
విచ్ ఐ రియలీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. బ్యాక్గ్రౌండ్ రాస్తే అలా అన్ని జస్టిఫై అయిపోవాలి ఒకేసారి. అండ్ ఎక్కడో చోట వెన్ యూఆర్ రైటింగ్ దట్ హెల్ప్స్ అనుకుంటా. సందీప్ అన్న ఒక ఇంటర్వ్యూలో అబౌట్ అర్జున్ రెడ్డిలో వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ గురించి హిల్టెల్. అప్పట్లో నేను యూనివర్సిటీలో మీ తాతను కలిసినప్పుడు అని ఒక డైలాగ్ ఉంటుంది అంతే. ఆవిడ అప్పట్లో యూనివర్సిటీలో చదువుకుందా. సో షీఈస్ బేసికలీ షీఈస్ ఎడ్యుకేటెడ్, షీ మేడ్ హర్ ఓన్ చాయిస్ ఇన్ వెడ్డింగ్. అవన్నీ కవర్ అయిపోయింది. ఓహో ఇప్పుడు అందుకు ఎలా ఉంటుంది లైక్ ఈవెన్ ఫర్ జ్యోతి కలర్ ఫోటోలో నేను చేసిన క్యారెక్టర్ కూడా జ్యోతి అని పేరు రాదు సినిమాలో. అక్కడ దేర్ ఇస్ హర్ నేమ్ ఇస్ నాట్ దేర్. ఐ యామ్ నాట్ జ్యోతి అన్నప్పుడు నాకు గుర్తురాలేదు. స్క్రిప్ట్ లో ఉండింది నాకు. సో ఐ నో దట్ షీఈస్ జ్యోతి. నాకు తెలియాలి. నేను ఇంత చదువుకున్నాను. హీ టోల్ మీ ఆల్ ఆఫ్ దిస్ అనమాట. ఇంత చదువుకుంది, డిగ్రీ చేసింది, వాళ్ళ ఆయన కంటే ఎక్కువ చదువుకుంది, కానీ పెళ్లి చేసేసారు, వెంటనే పిల్లాడు పుట్టేశాడు. విచ్ ఇస్ వై యు ఆర్ ఓన్లీ 28 బట్ యూ హ్యావ్ లైక్ ఆ పిల్లాడు కూడా కనిపించడు సినిమాలో ఎక్కడ బట్ ఉంటాడు. ఆల్ ఆఫ్ దిస్ బ్యాక్ స్టోరీ గేవ్ మీ. ఇది నీ లైఫ్, దిస్ ఇస్ యువర్ లైఫ్. చాలా అనుకున్నావు, యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు నో సమ్ డ్రీమ్స్ యూ హ్యాడ్, పెళ్లి చేసేసారు. యూ కమ్ ఇన్ దట్ మధ్యలో దెర్ ఇస్ వన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ వరల్డ్ వాస్ ప్రోగ్రెసింగ్ బట్ నాట్ ఇనఫ్. నాట్ ఎనఫ్. నువ్వు చదువుకో కానీ నీ డిగ్రీ అయిపోయినట్టు పెళ్లి చేస్తావు. బేసిక్ our mother's generation maybe. సో ఈ బ్యాక్ స్టోరీ అంతా ఇచ్చాడు నాకు. సో ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ జ్యోతి. ఇట్స్ నాట్ ఇక్కడ ఇది దర్ ఇస్ నథింగ్ రెలవెంట్ ఇన్ ద మూవీ ఫర్ యు నో వాట్ ఐ రెడ్, బట్ ఇట్స్ నెసెసరీ. ఆ సీన్ ఒకటి ఉంటుంది కదా వేర్ ఐఎమ్ టాకింగ్ టు చాందిని, ఇది మీకు వై యూ డిడ్ంట్ పర్స్యూ నీ లవ్ స్టోరీ, నువ్వు ఎందుకు పర్స్యూ చేయలేదంటే అడిగాను అనమాట, డూ యూ వాంట్ దిస్ చాలా హెవీగా కావాలా, డూ యూ వాంట్ మీ టు ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. లేదు, ఇది నువ్వు చాలా క్యాజువల్గా చెప్పాలి. బికాజ్ యూ హ్యావ్ నీ లైఫ్ అయిపోయింది, నీ లైఫ్ ఇది అయిపోయింది, నువ్వు చాలా దాన్ని ఏమంటారు డిస్మిసివ్గా అయిపోయింది, డిసప్పాయింటెడ్, బట్ ఇంకా అయిపోయింది, దిస్ లైఫ్ ఇస్ డన్. చాలా దాన్ని ఏమంటారు ఫ్యాక్చువల్ గా చెప్పాలి, ఇలానే ఉంటుంది, ఇదే విషయము, అవును కొంచెం సంకనాకం, బట్ whatever, this is how life is, move on అని చెప్పి అలా కావాలని అనమాట. అండ్ మేడ్ సెన్స్ టు మీ ఫర్ ఆల్ ఆఫ్ ద బ్యాక్ స్టోరీ హీ గేవ్ టు మీ, అండ్ దెన్ దట్స్ హౌ ఇట్ కమ్స్ అవుట్, రైట్? లేకపోతే ఇంకో రకంగా ఒకటి చెప్పొచ్చు, బాగా బాధపడిపోయి డ్రామాటిక్ గా నన్ను మీ అన్నయ్యకి బాధ పెట్టేస్తున్నాడు, బెల్ట్తో కొడుతున్నాడు అని చెప్పి. Not necessary. Okay. Oh, because we are talking about color photo, Balayesu. Yeah, man. క్రేజీ ఉంది నాకు. ఐ హ్యావ్ దట్ ఇన్ ఆన్ ద వే ఆఫ్ కాన్వర్సేషన్ లో వచ్చింది అంత మైండ్ లోకి, బట్ క్రేజీగా. అండ్ బాలయేసు క్యారెక్టర్ కూడా ఓకే, ఇన్ కలర్ ఫోటో చాలా చెప్పుకుంటారు వాళ్ళు, కొంచెం వాట్ డూ యూ కాల్ సబ్వర్టివ్ ఏం ఉండదు, అంతా ఓపెన్ టాప్ లాగా, అంతే అన్ని చెప్పుకుంటారు. అండ్ వీడికి కొన్ని భయాలు ఉంటాయి, వీడికి డెడ్ బాడీస్ ని చూస్తే భయం ఉంటుంది, మనోడికేమో మెయిన్ క్యారెక్టర్ కి ఏమో ఇన్సెక్యూరిటీ ఉంటది, వీడికి కొన్ని ఉంటాయి, బట్ హీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇన్ హిస్ ఓన్ స్కిన్. అట్లీస్ట్ he can pretend, he can fake the confidence and move on. ఏదో నడిపించగలడు. yes, సో ఇవన్నీ ఉంటాయి. అండ్ చాలా మంచి ఇది ఉంటది, అంటే లైక్ నువ్వు చూస్తే వీడు చాలా ఇన్నోసెంట్, వీడికి ఇది, కానీ వీడి పక్కన వీడు ఉంటే వీడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆ సీన్ ఉంటది కదా, గెటప్ వేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాడికి ధైర్యం అన్నది ఫ్రెండ్స్ చుట్టూ అండ్ మెయిన్లీ బాలయేసు చుట్టూ ఉన్నప్పుడు ఉన్న ధైర్యం వేరు, వాడు వేరే విషయాల్లో ఉన్నప్పుడు చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీ ఫీడ్స్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఇది కూడా ఐ రియలీ లైక్ చాందిని అండ్ దివ్యాస్ ఫ్రెండ్షిప్ ఆల్సో ఇన్ దట్, బికాస్ 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, వాట్ ఎవర్ వచ్చింది, దట్ మొమెంట్ యూ మీట్ మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ వేర్ వి లెఫ్ట్ ఆఫ్. మాట్లాడలేదు, 10 ఏళ్ళు అయింది, బట్ guys we're friends, let's go out, chill అయిదాం పద, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంటికి పోదాం పదండి. నైస్. అంటే వాళ్ళ లైఫ్ వేరే వేరేగా వెళ్ళిపోయినా సరే యూ స్టార్ట్ ఆఫ్ మళ్ళీ ఎక్కడ వదిలేసాం అక్కడి నుంచి ఎత్తుకుంటాం కదా. క్రేజీ. నాకు ఈ క్యారెక్టర్ ఒకటి కొంచెం ఎక్కువసేపు ఆడుకుందాం దీని గురించి. హ్యాపీ డేస్ లో టైసన్, ఓన్లీ అబౌట్ దిస్ గై, నాకు ఒక ఫీలింగ్ ఉంది. టైసన్ లాంటోడు ఇప్పుడు టైసన్ లో ఉండిపోయాడు అనుకో, వాడు ఎప్పటికీ అదే ఫీలింగ్తో ఉండడం, ఇట్స్ ఓకే. బట్ టైసన్ లాంటోడు అన్నీ చేసి లాస్ట్లో ఇఫ్ సమ్ డే ఇఫ్ హీ కమ్స్, ఒకసారి ఐ టెల్ క్లియర్గా చెప్తా, కొంచెం
వాడు వీడిని వదిలేసుకోమని చెప్పలేదు. దిస్ వెరీ ట్రిక్కీ పాయింట్ ఇన్ ఫ్రెండ్షిప్. వాడు వీడిని సిఎస్ బ్రాంచ్ వదిలేసుకోమని చెప్పలేదు, బట్ వీడే చేసాడు వాడి కోసం. అలా చాలా చేసుకుంటూ వెళ్తాడు. బట్ అదే టైసన్ 4-5 years తర్వాత వచ్చి నీ గురించి నేను ఎన్ని చేశాను, నువ్వు నాకు వచ్చేయలేదు అన్నాడు. నేను ఎప్పుడు అడిగాను అన్న దగ్గర అయిపోయింది ఫ్రెండ్షిప్. నేను అడిగాను, వెరీ ట్రిక్కీ. నేను అడిగాను అంటే అయిపోయింది కాదు, ఇంకేముంటుంది. ఫ్రెండ్షిప్ ఇస్ ఫినిష్డ్. యాక్చువల్లీ ఇట్ ఇస్ ద సేమ్ కేస్ ఫర్ ఎనీ రిలేషన్షిప్ కదా. యూ డోంట్ డూ బియాండ్ యువర్ చేసావా మర్చిపో అంతే, మర్చిపోయి ఇంత చేశాను. ఇట్స్ నెవర్ ట్రాన్సాక్షన్, రైట్? చేసింది యూ డూ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. యూ కాంట్ బి లైక్ ఐ డిడ్ దిస్ ఫర్ యూ. చాయిస్ మ్యాన్. సినిమాలో టైసన్ ఈస్ గ్రేట్ బికాస్ వాడు ఎప్పుడు కంప్లైంట్ చేయడు. వాడు అంతా చేసి అరే నువ్వు వాడు రాజేష్ వచ్చి అంటాడు నువ్వు వాడి గురించి అంత చేసావు, వాడు ఇప్పుడు నిన్ను ఇలా అంటున్నాడు అంటే అయినా వాడు మన ఫ్రెండే కదా అంటాడు. మిక్కీ జే మేయర్ జై అని ఆ మ్యూజిక్ స్టార్ట్. కొంచెం అన్రియలిస్టిక్ అనిపిస్తుంది కానీ క్యారెక్టర్ ఇట్ ఫీల్స్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఆల్సో ఇంప్రాక్టికల్ పోస్ట్ కాలేజ్. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇట్స్ డూయబుల్ బికాజ్ నీకు రియల్ లైఫ్ కాన్సిక్వెన్స్లు ఉండవు నువ్వు చేసే త్యాగాలకి బేసికలీ. అవును. బట్ ఈవెన్చువల్లీ దే విల్ క్యాచ్ అప్, రైట్? కాంట్ కీప్ గివింగ్ వన్ సైడెడ్ ఉండకూడదు ఎప్పుడు రిలేషన్షిప్. ఫ్యూ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. అది క్యాచ్ అప్ అవుతుంది. లైక్ ఎప్పుడు వన్ సైడెడ్ గా ఉన్న రిలేషన్షిప్ eventually it will catch up. Eventually one person will get tired or one person will take it for granted, something. So it's practical. Our universe lo a time period lo it's okay, but in real life practically ippudu like which is 10 years 15 years from then today either Tyson has become a villain. నేను ఎవరికి ఏం చేయను, నేను ఎవరికి ఏం ఇవ్వను. Tyson Rajesh is good friendship again. That is okay, but it's both ways. Both ways it is there. One కొట్టినందుకు వీడిని తీసుకెళ్ళి కొట్టమని కాదు, but still there is something from Rajesh side వాడికి also. వచ్చిందేదో వాడు చేస్తాడు. Genuine గా he likes Tyson. వాడి దాంట్లో ఉంటుంది పెళ్ళి ఏంది కోడి ఏంది అంటాడు కదా. But he'll still go behind him. వాడికి ఏం కావాలో చేసి పెడుతుంటాడు. వాడికి ఏంటంటే అట్ ఏ పాయింట్ ఇప్పుడు రాజేష్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ more than Tyson I feel. In general also he is helping out. ఇట్టేవాడిని తిడుతున్నాడు, చేసేవాడిని హెల్ప్ చేస్తాడు. కావాలంటే కొట్టడానికన్నా వెళ్తాడు, లేకపోతే పారిపోతాడు కూడా. అన్ని చేస్తాడు. So yeah, I think Rajesh is a better friend than Tyson. It's a more realistic friendship. Relatable. అంటే he's not self sabotage లేదు వాడి ఫ్రెండ్షిప్ లో. నన్ను నేను సంక్రాంతికి నీకు హెల్ప్ చేస్తా అనే, which is very in my opinion very unrealistic. అండ్ ఆల్సో రాజేష్ ఇది కూడా చూపిస్తారు. రాజేష్ గడికి ఏం అవసరాలు ఉన్నా సరే సిగ్గు లేకుండా అవసరాలన్నీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫస్ట్ వాడికి టైసన్ కి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యేదే ఆడెవడో బండోడిని ఏదో చెయ్యాలి కాబట్టి మందు పెట్టాలి అది చెయ్యాలి అని చెప్పి బాండ్ అవుతారు. బాండ్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి వాళ్ళది భలే ఉంటది. అంటే రాజేష్ అండ్ టైసన్ది కూడా వీడు అమాయకుడు, వీడన్నీ వీడికి చేస్తున్నాడు, వీడు పక్క దొంగన కొడుకు. నేను వీడిని చూస్తా, లైవ్ లో చూస్తా, కానీ వీళ్ళకి చెప్పాను అనుకో ఏమో ఏదన్నా వచ్చి నేను చెప్పను. ఆ సీన్ ఉంటుంది కదా, మెట్ల మీద కూర్చుని ఉంటాడు, అరే వాడు ఒక్కరోజు కూడా క్లాస్కి వెళ్ళలేదు కానీ వాడికి నాకన్నా ఎక్కువ వచ్చిందని వెళ్ళిపోతే అక్కడ అందరూ అనుకుంటుంటే రాజేష్ ఒకటి కోపంగా చూస్తాడు. తర్వాత వాడు మళ్ళీ వెనక్కి వచ్చి సారీ రా కంగ్రాట్స్ అని చెప్పేసి నాకు సిఎస్సి బ్యాడ్ గా కావాలనిపించింది వెళ్ళిపోతే వీడు ఒక్క చూస్తూ ఉంటాడు, రే నువ్వేమైనా ఏదో పని చేసావు బాగా తెలుసు. అప్పుడు వస్తుంది అక్క తమన్నా గారు వచ్చి మధు ఏం లేదు నువ్వు చేసింది మంచి పని అంటే ఎవరికి రా మంచి పని, మెకానికల్ కంప్యూటర్ సైన్స్ సీటర్ అది. ఐ విల్ బి రాజేష్ ఇన్ దట్. నేను టైసన్ ఫ్రెండ్ అయితే రాజేష్ లాగా రియాక్ట్ అవుతా. రాజేష్ ఇస్ ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్ ఆర్ సింపుల్. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు. చాలా సూపర్ఫిషియల్ గా, అంటే ఫస్ట్ సర్ఫేస్ లెవెల్ లో ఇది కావాలి ఇది వద్దు, ఐ విల్ డూ ఇఫ్ ఐ ఫీల్, ఐ విల్ నాట్ డూ ఇఫ్ ఐ డోంట్ ఫీల్. సింపుల్. ఎంత సింపుల్ అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరండి ఏమున్నాయి. But I think that is the reason he got so popular in that movie, more than the others. Yes. Other characters. Rajesh అందరూ అసలు ఎంత రిలేట్ అయిపోయారు అందరూ. బికాస్ అండ్ నాకు తెలిసి ఈ రిలేటబిలిటీ విషయానికి వస్తే హ్యాపీడేస్ గురించి ఒకటి చెప్పాలి. రాజేష్ రిలేటబుల్, మిగతా ఎన్వైరన్మెంట్ వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఇదంతా ఇప్పుడు ఫ్యాంటసీ సినిమాలను కొన్ని వస్తాయి, మగధీర, అరుంధతి, హ్యాపీడేస్ ఎంత కాదన్నా హ్యాపీడేస్. హ్యాపీడేస్ మోసం బ్రో. The generation of people. I did one podcast with Varun Sandesh, then title Happiness Scam. అంటే వరుణ్ సందేశ్ ఆల్సో సేస్ నేను వెళ్ళలేదు బ్రో కాలేజ్కి. I knew it because as far as I know even మన నిఖిల్ also hadn't
done college. As far as I know. Who else was there? Shekhar Kamla Babu అక్కడెక్కడ చదువుకున్నారు. So his idea of colleges over here might be, you know. ఆయన సిబిఐటిలో చేశారు, కానీ ఆయన సిబిఐటిలో మనం చదివింది ఎలా కాదు, కానీ ఇలా బాగుంటది, చూపిస్తే ఎలా ఉంటే బాగుంటది. ఇలా ఉంటే బాగుంటది. క్రేజీ. సో లెట్ us ఆల్సో గో టు, అండ్ నేను ఒకసారి 90s వెళ్ళి ఈ సినిమా గురించి మాట్లాడాలి మనం. దట్ మూవీ ఈజ్ ఇరువర్. ఇద్దరు ఇద్దరు అండ్ అదొక మనకు తెలుసు దట్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కానీ అవి కానీ, అండ్ ఇట్ హోల్డ్స్ ఎ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఇన్ ద తమిళ్ కల్చర్. ఇంక లాట్ ఆఫ్ వెయిటేజ్. నేను ఇద్దరు అనే సినిమా ఇవన్నీ తెలిసే చూసా, కాకపోతే సినిమాటికల్లీ నాకు ఒక మూమెంట్ ఇన్ ద ఫిలిం ఐ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్. అదేంటంటే నేను నిజం పేర్లు చెప్పేస్తాను. ఈ ఎంజీఆర్ క్యారెక్టర్ అనే ఎంజీఆర్ క్యారెక్టర్ ఫర్ ది ఫస్ట్ టైం గెలిచినప్పుడు చాలా మంది క్రౌడ్ వస్తారు, టెర్రస్ ఎక్కి చూస్తే అంత క్రౌడ్ని చూపిస్తారు. అక్కడ ఒక షాట్ ఉంటుంది, మణిరత్నం ది మ్యాన్, ఆయన ఏం చేస్తాడంటే ఎంజీఆర్ చెయ్యి ఇలా ఉంటది, ఇలా కొంచెం వణుకుతా ఉంటే పట్టుకుని ఇలా ఎత్తుతాడు, ఎత్తితే అప్పుడు ఈయన చెయ్యుపుతాడు. దట్ ఈస్ లిటరలీ ద హోల్ ఫిలిం, హోల్ ఎవ్రీథింగ్ బ్రో. నువ్వు ఎంత క్లియర్ గా డెపిక్ట్ చేసావు అంటే ఈయనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది తెలియదు. ఈజ్ అన్షూర్ అబౌట్ వాట్ ఈస్ డూయింగ్, బట్ దిస్ గై ఇన్స్పైర్స్ హిమ్ సో మచ్, పుషెస్ హిమ్ సో మచ్ దట్ హీల్ మేక్ హిమ్ దట్. బాబోయ్, మై ఫేవరెట్ మనీ సర్స్ ఫిలిం. అండ్ ఎందుకంటే అక్క ఎంత మంది క్యారెక్టర్లు ఉంటారు అందులో. నేను చెప్తున్నా ఎందుకు ఆ సినిమా గ్రేటో. దేర్ ఇస్ దిస్ సీన్ వేర్ ప్రకాష్ రాజ్ గో టు టబూస్ హోమ్ అండ్ టబు ఆయనకు స్నానం చేపిస్తూ ఉంటుంది, ఈయన కావ్యాలు పాడుతూ ఉంటాడు. దట్ ఈస్ వెరీ వెరీ ట్రిక్కీ ఆన్ థిన్ లైన్ బికాస్ వెరీ క్విక్లీ బికమ్ వల్గర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రకాష్ రాజ్ కి రేవతి ఆల్రెడీ వైఫ్ అండ్ ఫ్యామిలీ ఉన్నారు. అండ్ క్రేజీ మ్యాన్ ఎలా చేస్తారో నాకు అర్థం కాదు అసలు. ఎలా లైక్ హౌ డు యు మేక్ ఇట్ లుక్ బ్యూటిఫుల్, poetic మేక్ ఇట్ లుక్ పోయెటిక్. ఎలా అసలు యాక్చువల్లీ ఆ మూవీ కలర్ గ్రేడింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో దోస్ కలర్స్ వేర్ నాట్ ఇన్, దే వర్ నాట్ ద స్టైల్. అంటే బాగా ఇట్లా జటాక్ కలర్స్ ఉంటేనే సినిమా కదా. అంటే మన రియల్ లైఫ్ లో కనిపించేలాగా, నాట్ వెరీ కలర్ గ్రేడెడ్. ఇట్స్ లైక్ యూఆర్ లుకింగ్ అట్ రియల్, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. అంటే బోల్డ్ చాయిస్ తీసుకోవడం అనేది ఓన్లీ సమ్ పీపుల్, అలాంటి కొంతమంది చేయగలరు. బోల్డ్ చాయిస్ తీసుకోవాలంటే యూ హావ్ టు బి మణిరత్నం. నాకు ఒక చిన్న ఆశ ఉంది తెలుసు, అది అవ్వదని నాకు తెలుసు. ఇద్దరు 2 తీస్తే ఎలా తీస్తారు? ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ట్రూ స్టోరీ. There is only one way. అది వేరు. వద్దు సార్, వద్దు, నేను అదంటలేదండి. సోల్ చెప్తే ఇంకో 100 ఎపిసోడ్లు చేయాలండి. నేనే అనలేదు, నాకేం తెలియదు, మీరు చూసుకోండి. నేను అది అనట్లే, నేను అనేది దాని తర్వాత కూడా వీ హావ్ లాట్ ఆఫ్ స్టోరీ కదా దట్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్ దేర్. బట్ ఇట్ బికమ్ ఏ హీరో విలన్ స్టోరీ అగైన్, ఆర్ వాట్ డు యు కాల్? అదే నువ్వు చెప్పేది నాకు పొలిటికల్ డ్రామాకి స్కోప్ ఉంది కదా. బట్ దట్ ఆల్రెడీ కంగనా రనౌత్ హస్ డన్. బట్ మణిరత్నం తీస్తే బట్ ఆ సినిమా గురించి వస్తే అగైన్ దట్ హోల్ సినిమా ఈజ్ అగైన్ నాకు తెలిసి ఆ ఒక డెకేడ్లో ఆర్ టిల్ నో మేబీ ఫ్రెండ్షిప్ మీద అంత డ్రామా ఉన్న సినిమా అదే అనుకుంటా. లైక్ క్రేజీ డ్రామా. ఆల్సో స్లైగా ఫ్రెండ్షిప్ మీద తిప్పారు, అక్కడ తీసింది మాత్రం స్టోరీ. అవునవును, ఇట్స్ ద పొలిటికల్ డ్రామా. ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా ఓన్లీ, బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ స్టేక్స్ చాలా ఎక్కువ. 2 బిగ్ పర్సనాలిటీస్, వాళ్ళ మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ ఎలా ఉంటది అన్న చూపిస్తూ మోస్ట్లీ రైవల్రీలోకి ఎలా వెళ్ళింది అది. యాక్చువల్లీ యాజ్ ఎ టెక్నికల్ మార్వెల్ దట్ మూవీ ఇస్ బిగ్ స్టేక్స్ రే. అంటే నాట్ జస్ట్ ఇన్ ద మూవీ, as a movie itself, stakes, kind of people who are on it, the kind of storylines you are picking, ఏం జరుగుతుంది, what is happening now అన్నట్టు. very thin line between. It's mind blowing bro. ఒక మాట. And you're experimenting in your color code, color grade, అన్నిట్లో నేను and doing all this in his prime. And you put in excellent, all of their prime, yeah, Mohanlal, Prakash Raj, everyone, yeah. You put in excellent music to that, and you make it a classic in the music wise. కానీ నాకు ఇది చాలా ఇష్టం.
మోహన్ లాల్ ది ఐశ్వర్య రాయ్వి సీన్స్ ఉంటాయి కొన్ని చాలా బాగుంటాయి. What a దట్ ఈస్ ఆల్సో వెరీ షేక్, Crazy. అది కూడా వెరీ థిన్ లైన్ అగైన్. It was a mental choice. So Aishwarya Rai's first movie, I feel, right? Yeah. So bold choice that way also. Exactly. Pageant winners usually Tamil industry at that point at least. Glamorous. They're chosen to be glamorous or certain way. ఇందులో గ్లామర్ ఉంది, బట్ ఇట్స్ నాట్ దట్. అదే It's not that Jeta అక్కడే glamour ఆయన man. తోపు. అండ్ ఆల్సో షీ ప్లేస్ ద వైఫ్ కదా ఎవెన్చువల్లీ ఇన్ ద Beautiful ఫిల్మ్. guy. She plays a, అంటే it's very risky to get again ఇది మొత్తం this is entirely my opinion, nobody else's. I feel pageant తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఒరిజినల్లీ దే ఆర్ నాట్ వెరీ గుడ్ యాక్టర్స్ అనేసి జనరలీ, బికాస్ దే ఆర్ అంటే దే ఆర్ ట్రైన్డ్ టు బీ స్ట్రైట్ ఫేస్, యూ హ్యావ్ అ వెరీ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. ఇమీడియట్ అంత స్పాంటేనియస్ గా దే ఆర్ నాట్ వెరీ గుడ్ అట్ యాక్టింగ్ అని నా ఒపీనియన్. ఓకే, మేబీ ఇట్స్ చేంజింగ్ టుడే, బట్ ఐశ్వర్య రాయ్ నెవర్ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్. దిగింది అసలు కేమ్ ఓన్లీ విత్ ఇద్దరు, వాట్ అ బ్లాక్ బస్టర్ అండ్ బ్యూటిఫుల్. ఆ మేకప్ లో అలానే, మేకప్ లో లైక్ ఇన్ ద గ్లామరస్ వే షీ వాజ్ లుకింగ్ అలానే ఉన్నారు, మడిచీర కట్టుకున్నారు. వాట్ ఈస్ దట్ మ్యాన్, రేర్. క్రేజీ అసలు. టాక్ అబౌట్ ఎర్లీ 2000s సునీల్ మూవీస్, యా we cannot ignore those. yes, అంటే హీరో ఫ్రెండ్ ఈజ్ సునీల్. యాక్చువల్లీ హీరో ఫ్రెండ్ ఇస్ సునీల్, కానీ సునీల్ స్క్రీన్ ప్రెజెన్స్ అంత Movie hero is తినేసేదంటే మూవీ హీరో బికమ్ సునీల్ జోన్ లో ఉండేది. కరెక్ట్, యా. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సొంతం మ్యాన్, సొంతం. బిగ్గెస్ట్. క్రేజీ. కొన్ని సీన్లో ఆర్యన్ రాజేష్ ఉండరు. మెయిన్లీ దట్ సీన్ వేర్ ఎవరు వస్తున్నారో తెలుసా, రక్తాలు వచ్చేస్తే నీకుంటే ఫ్రెండ్స్. నిజంగా అసలు నిజంగా కూడా స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ సునీల్ కి సపరేట్ సీన్లు అన్ని. Yeah. అందులో ఆర్యన్ రాజేష్ గారు, వాళ్ళ శకుంతల గారు వచ్చి కొడతా ఉంటారు. అసలు ఆ సీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాలో అన్ని డైలాగులు మనందరం జనరల్ లైఫ్ లో మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మనకు అన్ని తెలుసు ఆల్రెడీ. బట్ ఇట్స్ వెరీ రేర్ రే అట్లా. బట్ సునీల్ గారు హ్యాడ్ దట్ హోల్ రన్, లైక్ ఒక లిస్ట్ ఆఫ్ మూవీస్ వేర్ సినిమాలో డైలాగులు గుర్తున్నా లేకపోయినా సునీల్ గారి డైలాగులు గుర్తుండే సెట్ ఆఫ్ మూవీస్ ఉండే. లైక్ సునీల్ గారి మనసంతా నువ్వే, మనసంతా నువ్వేలా చిన్న చిన్న ఓన్లీ హీ కెన్ డూ అనిపిస్తుంది. భోగి మంటలు మన ఇంటి పైన ఉన్నాయన్నీ పాత సామాన్లు వేసేద్దాం దాంట్లో అంటే ఇట్స్ ఓపెన్స్ విత్ దట్, starting ఓపెన్స్ విత్ దట్. మనం ముందే అనుకున్నాం కదా, ఆ గోడ తగిలితే 4 ముసల్దాని తగిలితే 6 అని అన్నాడు. I don't know how much of it was written by the writer. Written and improv ఎంత ఉండిందో చెప్పలేము. I don't know, because I feel సొంతం సినిమాలో అనుకో మోస్ట్ ఆఫ్ ఇట్ లుక్స్ లైక్ డబ్బింగ్ లో ఫిక్స్ అయింది. అప్పుడప్పుడు వాళ్ళు అలా కూర్చొని, మీకు అన్ని వైట్లే, ఆల్ ఆఫ్ దీస్ సీన్స్ ఆర్ వైట్ షాట్. అందరు కూర్చొని పదరా మనం ఏమన్నా చేద్దాం క్రేజీగా అన్నట్టు గిగ్స్ లాగా సపరేట్ మధ్యలో ఖాళీగా ఉన్నారా, ఓకే టైం పడుతుందా సీన్ దారా ఇక్కడ కెమెరా పెట్టు. చాలా అలాగే ఉంటాయి. ఓకే ఇది అవసరం అయితే వాడుకుందాం టైప్స్ లో తీసినట్టే ఉంటాయి. నువ్వేలో వీళ్ళు హైదరాబాద్ నుంచి అన్నవరం బండి వేసుకెళ్తారా శ్రేయాన్ చూడడానికి. త్రూ అవుట్ నాకు తెలిసి బెస్ట్ కామెడీ అది. అంటే బోల్డ్ ఉంటాయి. అయ్యి బాబోయ్ పెట్రోల్ అయిపోకూడదు అంటాడు, పెట్రోల్ అయిపోద్ది, అరే మూత మూసినదా అంటాడు, దాని ముందే వాటర్ తాగుతాడు, ఒరే ఆ బాటిల్ చెప్తా ఉంటాడు. అది బేసికల్లీ ఓవర్లాపింగ్ డైలాగ్స్ అవి. తరుణ్ ఈస్ టెల్లింగ్ అరే బాటిల్ నుంచి పెట్రోల్ అయిపోతే మనకు హెల్ప్ అవుద్దని. అదే ప్యారల్ గా సునీల్ ఏమంటారంటే ఏ బాటిల్లో మళ్ళీ నీళ్ళు పెట్టి అమ్మేస్తున్నారు, అదో ఏంట్రా చెప్తున్నావు. అలా బోల్డ్ ఉంటాయి. మళ్ళీ కరెక్ట్, అరే ఇది ఈ టైంలో ఏ పోలీసు వాడైనా పట్టుకుంటే మాత్రం దొరికేస్తుంది బాబు అంటే పోలీసు వాడు అక్కడ ఉంటాడు. మనసంతా నువ్వే సినిమాలో ఈ ఫన్ స్టఫ్ అంతా ఉంటుంది. అందులో మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా, అందులో ఆ సీన్ అయిపోతుంటే ముసలావిడ తిడతారు, నీకు అసలు ఇల్లు అనేది లేదారా, మా ఇంట్లోనే పడేడుస్తూ ఉంటావు అది ఇది అని తిడితే, ఇన్ని తిట్లు తిన్నాక ఇంట్లో ఎవడ ఉన్నాడు, ఆంటీ దోశలు వేసేయండి తినేసి వెళ్ళిపోతా. అలాగా బోల్డ్ జరుగుతాయి. జరిగిన తర్వాత నాకు తెలిసి 2000s నేను సినిమాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత వన్ ఆఫ్ ది ఫస్ట్ టైమ్స్ అనుకుంటా వేర్ a friend character actually is used in a proper emotional scene. I think early time లో ప్రాపర్ ఎమోషనల్ సీన్. వాడు అప్పటి వరకు జోక్ లేస్తూ ఉంటాడు, వాడు అంటే ఈ కామెడీ కమీడియన్ నుంచి బ్రేక్ అయ్యి ఒక సెంటిమెంటల్ ఒక ఎమోషనల్ సీన్ పడ్డం అనేది. వీడేమో
ఏడుస్తా అంటే ఈ ఏడుపు ఏడవాలి కానీ వాడు ఏడవకుండా ఏదో యాక్ట్ చేస్తా ఉంటాడు. వాజ్ అ వెరీ గుడ్ సీన్. లెట్ ఇట్ గో అన్న జోన్ లో అప్పుడు ఆర్పి పట్నాయక్ గారు ఎత్తుకుంటారు. ఎస్, వావ్. ఆర్పి సార్ ఇస్ ఆర్పి సార్. ఒక స్టార్టింగ్ 2000s లో. బట్ నువ్వు అన్నట్టు ఐ థింక్ దట్ వాజ్ అరౌండ్ ద ఫస్ట్ టైం వెన్ ఓకే హీరో ఫ్రెండ్ కెన్ ఆల్సో హ్యావ్ ఫ్రెండ్షిప్, యాక్చువల్ రియల్ ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు. అంటే ఎప్పుడు నవ్వలే కాదు, సాడ్ మూమెంట్స్ లో కూడా వాడే తోడు ఉంటాడు. యా టైప్స్ లో. నాకు ఇంకో సినిమాలో క్రేజీ క్యారెక్టర్ గుర్తొచ్చింది. 7G లో పక్కన సుమన్ శెట్టి. ఎస్, నాకు 7G ఈజ్ ఓజీ శివ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. క్రేజీ టెర్రస్ సీన్ రా, గోటెడ్ ఫర్ ఎవర్, గోటెడ్ ఫర్ ఎవర్. అమ్మ అక్షరశ వచ్చావా, ఇదిగో బ్లూ బెడ్షీట్ ఇక్కడ వీడు రవి అందరు ఇళ్ళక పడుకుంటాడు, వర్షం పడుతుంది. ఇట్స్ సో ఇర్రెలవెంట్, ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ టాపిక్. బట్ సుడిగాడు సినిమాలో ఏ సీను? సుడిగాడు సినిమాలో ఎవరు ఎల్బి శ్రీరామ్ గారు వీళ్ళందరూ ఉంటారు, గాడ్ మీద కూర్చొని సిగరెట్లు కొడుతుంటారు. సుమన్ శెట్టి గారు వచ్చి బండి మీద నువ్వు గుప్పు గుప్పు అని పీల్చేసి సిగరెట్లు రక్తం వచ్చి పెరిగిపోతారు, అంతే. He does not appear again. That's it. That's the scene. Oh my God. సుడిగాడు the idea to have him. పాప్ కల్చర్. సుడిగాడు ఈజ్ ఆర్ పాప్ కల్చర్. సార్ సుడిగాడు నేను థియేటర్ లో చూసాను. ఇట్ వాస్ క్రేజీ మూవీ. అంటే నేను అప్పటికే ఇట్లా ట్రిప్ అయిపోయి ఉన్నాను. వావ్, స్పూఫ్ కామెడీ. అందులో కూడా ఆల్ ఆఫ్ ద హీరోస్ ఫ్రెండ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్. దట్ ఇస్ ఆల్సో స్పూఫ్. అంటే వీళ్ళందరూ అంటుంటారు, కాలేజ్ కి వెళ్తుంటారు. అండ్ ఐ యామ్ లైక్ కరెక్ట్ 30 ఏళ్ళు కాలేజ్ ఆల్ అవుట్ వెళ్ళిపోయారు. అందులో ఆ సినిమా ఛాలెంజ్ గురించి ఏమో ఉంటాయి. సో దెన్ ఐ వాచ్డ్ తమిళ పడం, దాని సుడిగాడు కదా, తమిళ పడం చూసాను. ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ కానీ భలే కల్చరల్ రెలవెంట్ చేశారు అన్నమాట. అందులో కొన్ని సీన్ ఉంటాయి విచ్ ఓన్లీ తమిళ మూవీస్ ప్రాబ్లీ విల్ హావ్. సో ఇక్కడ వాళ్ళకి ఏది రెలవెంట్ అది పెట్టారు. తమిళ పడం 2 చూసాను. 2 చూసి సుడిగాడు 2 కావాలి, ఐ వాంట్ సుడిగాడు 2 ప్లానింగ్ అని చెప్పారు కదా అల్లరి నరేష్ గారు. బిన్ ఆన్ ద కార్డ్స్ ఫర్ ఎ వైల్ నౌ. అయితే బాగుంటది బ్రో, ఇట్స్ బిన్ ఎ వైల్ కొంచెం. అండ్ నౌ పీపుల్ ఆర్ ఇంకా కావాలి, ఇంకా కావాలి మాకు. ఓన్లీ హీ కెన్ డు ఇట్ రే. ఇంకెవరు చేయలేరు, ఆయన చేయగలరు. అల్లరి నరేష్ గారివి సినిమాలు జెమిని మూవీస్లో వాటిల్లో వేసినప్పుడు నవ్వుకుంటాం బాగానే ఉంటాయి కదా అని అనుకున్నా. నేను ముందు చెప్పాను అనుకుంటుంది, ఐ వెంట్ టు దిస్ ఫిల్మ్ కాల్డ్ సెల్ఫీ రాజా ఇన్ థియేటర్. నార్మల్ అల్లరి నరేష్. సెల్ఫీ రాజా రివ్యూ చేశాను. అవునా? నేను వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. ఆ ఏజ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుకుని అల్లరి నరేష్ సెల్యూట్ మ్యాన్, లైక్ వాట్ ఎ మ్యాన్ యు ఆర్. ఆయన ఏం చేసినా నవ్వు వస్తుంది అండ్ జెన్యూన్ గా కామెడీగా ఉంటుంది. గోటెడ్ దట్ గై. దట్ దేర్ వాస్ అ హోల్ స్ట్రెచ్ ఆఫ్ దిస్ థింగ్ వేర్ ఇర్రెస్పెక్టివ్ ఎవరు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, ఎవరు ఇండస్ట్రీ సెపరేట్ ఇండస్ట్రీ. డూడ్ మా నాన్నగారు సినిమాలకు వెళ్ళరు. ఓన్లీ పర్సన్స్ మూవీ వుడ్ గో ఇస్ అల్లరి నరేష్. లైక్ ఐ విల్ ఓన్లీ గో టు దట్ బికాజ్ ఐ విల్ లాఫ్ అండ్ కమ్ బ్యాక్. పర్పస్ ఆఫ్ మూవీ ఇస్ సర్వ్డ్ ఫర్ మీ ఓన్లీ ఇన్ దట్ కేస్. క్రేజీ. చాలా సినిమాలు ఉంటాయి. బ్లేడ్ బాబ్జీ నేను చాలా బ్రిలియంట్ మూవీ, నాకు భలే ఇష్టం. బ్లేడ్ బాబ్జీ, కితకితలు, బెండప్ప శాస్త్రి, ఫిట్టింగ్ మాస్టర్ చాలా ఓల్డ్ సినిమాలు ఉంటాయి అసలు. సో అలాగా ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ దిస్ వన్ ఫిలిం విచ్ చాలా రీసెంట్ గా వచ్చిన కోవిడ్ లో వచ్చిన సినిమా, దట్ ఈస్ రాజావారు రాణి గారు. అందులో వి ఫౌండ్ అన్ యాక్టర్ కాల్డ్ రాజ్ కుమార్ కసిరెడ్డి. ఆ రాజ్ కుమార్ కసిరెడ్డి అనే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ పేరు నాయుడు. సో 3 ఫ్రెండ్స్ ఉంటారు. 3 ఫ్రెండ్స్ లో ఒకడు దట్ వాట్ డూ యూ కాల్, కొంచెం పొలాలున్న ఒక పెద్ద ఆయన కొడుకు. మిగిలిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంత చూపించరు. మనోడికి మాత్రం వాళ్ళ నాన్న మాజీ ప్రెసిడెంట్ సినిమాలో, మాజీ ప్రెసిడెంట్. ఓకే, 2, 3 సబ్జెక్టులు పోతాయి. వాళ్ళ నాన్న వచ్చి తిడతాడు. తిట్టి అసలు నీకు బుద్ధి ఉందారా, ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అంటే ఎంత సిగ్జేటరా నాకు అంటే. ప్రెసిడెంటా, ఎవడు ప్రెసిడెంట్, గెలిచినోడిని అంటారు ప్రెసిడెంట్, ఓడిపోయినోడిని కాదు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇది ఉంటుంది కాన్వర్సేషన్. అండ్ సినిమా మొత్తం ఇట్స్ లవ్ స్టోరీ అండ్ హీరో కెనాట్ టెల్ ఇట్ టు ది హీరోయిన్. అదే సినిమా ఇది చేసుకుంటూ ఉంటాడు చెప్పడానికి. ఈడేమో ఈడికి ఇదంతా ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఒరే నువ్వు టైం వేస్ట్ అవ్వరాలు ఇవన్నీ వెళ్ళి చెప్పేయి అన్న జోన్లో ఉంటాడు. సో ఏవో వింత వింత ఇవన్నీ చేస్తూ ఉంటాడు, వింత వింత స్టఫ్. మధ్యలో ఒకటి వస్తుంది,
మెడికల్ షాప్ సీన్ మెడికల్ షాప్ సీన్. సో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడికో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలుస్తున్నారు. ఎక్కడ? గడ్డివామ్ దగ్గర కలుస్తున్నారు. యా, గడ్డివామ్ దగ్గర కలుస్తున్నారు. చూసి మనకు ఒక ఐడియా వచ్చింది కదా, సో ఫిక్స్ అయిపోతాడు. నువ్వు గడ్డివామ్ దగ్గరికి వెళ్తున్నావు, ఫస్ట్ టైం వెళ్తున్నావు అని చెప్పి ఫస్ట్ మనం గడ్డివామ్ దగ్గరికి కాదు మెడికల్ షాప్కి వెళ్ళాలంటే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీడి పేరు నాయుడు. నాయుడు గారు నమస్తే అంటారు ఊర్లో అందరూ. సో వీడంటాడు, అరే నువ్వు వెళ్ళి తీసుకోరా అంటాడు. మేము వెళ్ళండ్రా, మేము వెళ్ళకూడదు అంటాడు. ఏంటి? కాండం కొండండి. మేము వెళ్ళకూడదు అంటే, ఎరా వెళ్ళొచ్చు కదరా ప్లీజ్ రా అంటేని, మేము వెళ్ళకూడదు అంటున్నానా, మేము వెళ్ళం అంటాడు. ఇదే ఉంటుంది మొత్తం క్యారెక్టర్ మొత్తం ఇదే ఉంటుంది. క్రేజీ ఉంటాడు మనిషి. ఆల్వేస్ వన్ ఫ్రెండ్ ఐ థింక్ మోస్ట్లీ ఇన్ ద బాయ్స్ ఫ్రెండ్షిప్స్ ఓన్లీ హూ విల్ బి లైక్ నేను నీ లవ్ స్టోరీకి హెల్ప్ చేస్తాను, నా పర్పస్ అది. ఇన్ మూవీస్ దట్ ఈస్ ఆల్వేస్ ద కేస్, బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ దట్ ఓన్లీ. నీ లైఫ్ నేను సెట్ చేస్తా. శంభర్ అయితే అది వేర్రా. ఏంటంటే నీకు ఫ్రెండ్ గడు కాబట్టి వీళ్ళు మాకు ఫ్రెండ్ అది. సో దానివల్ల మాకు కాలిపోయిన ఏదన్నా పోవచ్చు. గోటెడ్ ఫిల్మ్ ఎంత క్రేజీ అంటే నువ్వు అన్నది పాయింట్. నీకు ఫ్రెండ్ అంటే మాకు ఫ్రెండే కదా అంటాడు. అలా నరేష్ వచ్చావు దాంట్లో క్రేజీ. తర్వాత చంపేద్దాం రా అమ్మా సినిమాలో అల్లరి నరేష్ అమ్మా ప్రసాదం కోసం నరేష్ ఆ శివుని నుంచి దెన్ లాస్ట్ కర్ణ చంపేద్దాం. బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్ కి. మిగతా వాళ్ళు ఓకే, దే ఆర్ సమ్వేర్ దేర్, బట్ అల్లరి నరేష్ క్యారెక్టర్ done some crazy అంటే ఈ parallel industry is running. అది కాకుండా there is one more characters that he has done that probably ఇంకెవరు చేయరు. And they'll not see it as an opportunity, right? అవి భలే పట్టారు ఆయన. ఈవెన్ గాలి సీను చచ్చిపోతాడు లాస్ట్ కి అట్ దట్ ఆ పీరియడ్ లో. అది ఇంత క్విక్ గా తీసుకోరు. బేసికలీ హీరో ఫ్రెండ్. అప్పటికే బోల్డ్ సినిమాలు చేస్తున్నారు. ఆ ఫిల్మ్ క్రిష్ జాగర్లమూడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు షూట్ చేసేవారంట, అందరితో ఖాళీగా ఉండేవారంట. అలాగా దాని తర్వాత మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు షూట్ చేసేవారంట, మళ్ళీ ఖాళీగా ఉండేవారంట. అలాగా చాలా మ్యాన్ లైక్ అల్లరి నరేష్ టు కోఆపరేట్ ఫర్ దట్ ఫిల్మ్. యా టెక్నికలీ హీ వాస్ అట్ దట్ పాయింట్. అప్పుడు నాకు తెలిసి నరేష్ గారే పెద్ద హీరో. వన్ ఆఫ్ ది కంటే అంటే టీం మొత్తం కదా. లైక్ ఇఫ్ వి టేక్ ఆల్ న్యూ బీస్ అలాంటి రిస్కులు బాగా చేశారు. దట్స్ వై హి హస్ ఎ వెరీ గుడ్ ఐ ఫర్ సినిమా. అండ్ మన అందరికి ఇప్పుడు కూడా ఈవెన్ నౌ నాంది ఆల్కహాల్ అనే సినిమా వస్తుంది అనుకుంటా. యా దట్ ఆల్సో ఐ హర్డ్ సమ్ థింగ్స్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ ప్రిటీ డామ్ గుడ్. నైస్ సూపర్. అండ్ ఎలాగా ఇప్పుడు వచ్చాం కానీ ఆఫ్ లైట్కి వచ్చాం కాబట్టి నేను ఇంకో సినిమా గురించి చెప్తా. ఆ సినిమా ఫ్రెండ్షిప్స్ గురించి డిఫరెంట్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేసిన సినిమా. యూజువల్లీ సినిమాలో ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఐ డోంట్ ఈవెన్ ఐ వాంట్ టు నో. చెప్పు. కానీ ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ బ్రోచే. సో ఫస్ట్ బ్రోచే గురించి వస్తే అప్పటి వరకు మనకి హీరోయిన్ తెలుసు. ఇప్పుడు ఇందులో కూడా శ్రీ విష్ణు, నివేద థామస్ చేస్తున్నారు అని అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నివేదాన్ని కలుస్తారు. సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ ఉంటుంది. యాక్చువల్లీ అది మన తప్పే. బికాజ్ మనకి పోస్టర్లు, ట్రైలర్లు అన్ని ఇట్ ఇస్ అరౌండ్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్. నలుగురు మీద బేస్ అయి ఉంటుంది, అందరిది పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. మనం అలవాటు అయిపోయింది. యూజ్డ్ టు థింకింగ్ హీరో హీరోయిన్, రెగ్యులర్ తెలుగు సినిమా జనరల్ ఆడియన్స్ లాగా. సో అలా అనేసుకున్నాం. కానీ చాలా త్వరగానే మనం సినిమాలోకి వెళ్ళిపోతాం, స్టోరీలోకి వెళ్ళిపోతాం. వేర్ దే విల్ బీ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు ఆమె గురించి ఏవేవో చేస్తూ ఉంటారు, ఇరుక్కుంటారు. అయినా సరే దే విల్ గో టు దర్ ఎక్స్టెంట్. ఆమె కిడ్నాప్ అయిపోద్ది, దే విల్ గో టు ఎక్స్టెంట్ ఆఫ్ ఫైండింగ్ హర్. ఇదంతా జరుగుద్ది. అసలు క్రేజీ మంచి రైటింగ్ అగైన్ వివేక్ అన్న. అసలు అందులో మెయిన్ పాయింట్ వీళ్ళ లవ్ స్టోరీ కాకుండా ఆ అమ్మాయికి ఉన్న ఒక ఇష్యూ వల్ల వీళ్ళందరూ నాకు భలే అనిపిస్తుంది. అంటే వాళ్ళు యంగ్ కాబట్టి వాళ్ళు ఏవో చేసేద్దాం అనుకుంటారు, కానీ చాలా సీరియస్ సిచ్యువేషన్స్ లో పడిపోతారు, ఏం అర్థం కాదు. అండ్ ఇదంతా ఫిలసాఫికల్ గా హర్ష గారు కార్ సీన్ లో హర్ష గారు ద్వారా చెప్తాడు, అసలు వీళ్ళు ముగ్గురు ఎందుకు కిడ్నాప్ చేశారు అనుకుంటున్నారా, మిత్రాన్ని వెళ్ళిపోయిందేమో, వాళ్ళ నాన్నే తనకు సపోర్ట్ చేయనప్పుడు మిత్రాన్ని వెళ్ళిపోయింది అనుకోవచ్చుగా అంటాడు. దట్స్ హౌ ఇట్ ఈస్ క్రేజీ. ఇట్ వాజ్ అ వెరీ అందులో చిన్న యాంగిల్ ఉంటుంది అనమాట. లైక్ షీల్ స్టార్ట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది రెస్ట్.
సో ఈ మేల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. Yeah. అన్ఫార్చునేట్లీ ఈ బాయ్ బెస్టీ అనే వర్డ్ ని బాగా దాన్ని బాస్టర్డైజ్ చేస్తారు, కానీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ బికాస్ దెర్ ఆర్ ఫ్రెండ్షిప్స్ లైక్ దట్. దెర్ ఆర్ పీపుల్ హూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మై ఓల్డెస్ట్ ఫ్రెండ్ పింకు ఉందా, పింకుస్ హస్బెండ్ బేసికలీ ఈజ్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్. అంటే స్కూల్ అప్పటి నుంచి తెలుసు, 21 ఏళ్ళ నుంచి ఈయన ఫ్రెండ్స్. Somebody like that, no, we won't talk very much, we don't share, we not the people who share, okay, we don't share, but తెలుసుంటది telepathically we know, okay, ఇది మూడ్ బాలేదు, ఇది బయటికి అవుదాం, something like that, right? So as far as I know, when you have that kind of a friendship from I know for a fact from a female's perspective, వాళ్ళు ఇంకో మేల్ స్పీషీస్ లా కూడా అనిపించరు. You won't biologically you don't see them as another, they're like probably ఇంకో pet. You don't see them as a human opposite gender. You won't feel awkward if you're alone in you won't feel all those things, definitely, right? అది అన్ఫార్చునేట్ దట్ దానికి ఒక యాంగిల్ అవన్నీ. బట్ దేర్ ఇస్ అఫ్ కోర్స్ వంకరగా చూసే వాళ్ళు ఉంటారు, దట్ ఈస్ అనదర్ హోల్ థింగ్, బట్ ఇట్ ఎగ్జిస్ట్. మై ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ షుడెంట్ బి సో, అంత తప్పుగా తీసుకోకూడదు దాన్ని అని నా ఫీలింగ్. అండ్ ఆల్సో ఫర్ మీ పర్సనల్లీ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దే షుడ్ బి కల్టివేటెడ్ మెయిన్లీ ఇన్ ద స్కూల్ ఏజ్. ఎందుకు అని నా పర్సనల్ ఫీలింగ్ కూడా నేను చెప్తా. మేమిద్దరం సిబిఎస్ఈ స్కూల్లో చదివాం. సిబిఎస్ఈ స్కూల్లో చదివినప్పుడు మాకు మేల్ ఫీమేల్ ఇంటరాక్షన్స్ గట్టిగా ఉండేవి అండ్ వీ యూజ్డ్ టు హ్యావ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఆల్సో. మాకు చాలా తెలిసేవక్క, అంటే హౌ టు బిహేవ్ విత్ విమెన్ ఇన్ ది ఎర్లీ, ఒక ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏం డిస్కంఫర్ట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఒక 2 తప్పులు చేస్తావేమో ఆ టైంలో, ఏదో అనేస్తావు, లేకపోతే ఎలాగో బిహేవ్ చేస్తే ఓకే వీళ్ళకి ఇవి నచ్చవు, వీళ్ళతో ఎలా మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో నువ్వు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఉంటే యు ఆర్ నాట్ కరప్టెడ్ ఇన్ దట్ ఏజ్, యు విల్ సీ దెమ్ ఫ్రెండ్ నా క్లాస్ లో ఇంకొకళ్ళు అలానే చూస్తావు, కాబట్టి ఇట్స్ ఈజియర్ టు గ్రో లైక్ దట్, ఇట్స్ ఈజియర్ టు లెర్న్ లైక్ దట్. దట్స్ నెసెసరీ అంటా నేను 100%. ఏమో నాకు women గురించి ఐఎమ్ నాట్ టాకింగ్, బట్ ఫర్ men I feel even for women it's necessary, because ఒక పాయింట్ వచ్చిన తర్వాత it confuses you. Exactly. If I grow up మొత్తం around women and then suddenly I'm put in a place where there are a lot of men, it's not about how to behave, how to do all of that. Manaki some things you're already comfortable with, yes, you can't be comfortable with otherwise, and you won't realize ఇది awkward గా ఉంది, ఇది బాగోదు, ఇది తప్పుగా చూస్తారు, తప్పుగా అనుకుంటారు, అవి తెలీదు. If you grow up like that, it's just how you learn ఇంకొక స్పీషీస్ తో అట్లా ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో మన అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మన స్కూలింగ్ ఏజ్లో కూడా బేసికల్లీ చాలా స్కూల్స్లో అబ్బాయిలకో క్లాస్ అమ్మాయిలకో క్లాస్ అని, లేకపోతే అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోకూడదు ఇదంతా అంటారు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఓకే నువ్వు ఇప్పుడు మాట్లాడలేదు, నీకు అసలు ఫీమేల్ ఇంటరాక్షన్ లేదు, అసలు నీకు ఏమీ తెలీదు, మనం ఇందాక మాట్లాడుకున్నా ఏమీ తెలీదు, నువ్వు సడన్ గా నీకు పార్ట్నర్ వచ్చింది లైఫ్ లో, నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఎలా బిహేవ్ చేస్తావు ఆమెతో, ఆమె ఎలా మాట్లాడుతుందో, ఏం మాట్లాడితే ఏం అర్థమైద్దో కూడా నీకు తెలియదు. హౌ విల్ యూ లవ్ a woman even if you don't know how do you know how to love? You don't know how to even talk ఏ రాదు కదా, అదే అంటున్నాను నేను. ఇంకా లవ్ అంటే అది ఒక ఎక్స్ట్రీమ్ సినారియో. అది నాకు తెలిసినంత వరకు ఆల్ ఆఫ్ ద మెన్ దట్ ఐ నో హూ ఆర్ ఫ్రెండ్స్ విత్ మీ, వాళ్ళందరికీ దే విల్ నో వన్ గర్ల్ who will tell them ఇలా చేస్తే సంక్రాంతి ఈ మాట అన్నావా చచ్చావు అనక ఉండాలి. అండ్ మేబీ తెలియాలి ఫీమేల్ పర్స్పెక్టివ్, తెలియకపోతే ఐఎమ్ వెరీ లక్కీ దట్ మా స్కూల్లో ఇప్పుడు నాకు చాలా మంది ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళ పేరెంట్స్ ర్యాండమ్ గా వాళ్ళ పేరెంట్స్ కలుస్తూ ఉంటారు. అమ్మాయి యూఎస్ వెళ్ళిపోయింది అనుకుందాం, ఐశ్వర్య ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్, ఆమె యూఎస్ వెళ్ళిపోయింది, వాళ్ళ పేరెంట్స్ కలుస్తూ ఉంటా నేను. అండ్ వాళ్ళు కూడా దే ట్రీట్ us like their son. It's so unfortunate that we are having to separate these friendships and talk. మనకి జనరల్ గా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అదే కదా. సో అదే అన్ఫార్చునేట్. బట్ ఆ కేటగిరీలో యాక్చువల్లీ నాకు మై ఫ్రెండ్ ఐ రియలీ లైక్, నాట్ ఎస్ అ మూవీ, ఆ రిలేషన్షిప్ చాలా బాగా డ్రా అవుట్ చేశారు అని శృతిహా సంధి సిద్ధార్థి. అండ్ దేర్ వన్ సాంగ్ ఎట్ ది ఎండ్, లాస్ట్ కి ఒక సాంగ్ వస్తుంది బ్రేకప్, దట్ లిరిక్స్ ఆర్ వెరీ ఎచ్డ్ ఇన్ మై మైండ్. అండ్ దెన్ ఐ థింక్ ఐ వాజ్ ఇన్ ఇంటర్ కాలేజ్ ఆ టైంలో
డిగ్రీ కాలేజ్ ఆ టైంలో, అండ్ ఐ వాజ్ లిసనింగ్ టు ఇట్, మరీ రిలేట్ అయిపోయినా నేను. ఎందుకు అట్లా చూస్తారు? ఇఫ్ ఐ హ్యావ్ లైక్ యునో మేల్ ఫ్రెండ్ ఆర్ యునో వై ఆర్ యూ దానికి ఎందుకు అంటగడుతున్నారు అడ్డమైనవన్నీ, వై కాంట్ ఐ జస్ట్ బీ ఫ్రెండ్స్ విత్ సంబడి అనేసి. వసంతం కూడా దేర్ ఇస్ దిస్ ఫిల్మ్, అది yes vasantham little way before, it's a lot better actually, ఇంకా చాలా బెటర్. అది కొంచెం డ్రామాటిక్ వచ్చింది కాబట్టి వెరీ వెరీ ప్రోగ్రెసివ్ ఫర్ దట్ పాయింట్. అవన్నీ అడ్రస్ చేస్తారు, ఇలా అనుకుంటారు, ఇలా తీసుకుంటారు, హస్బెండ్ అయితే ఇలా అనుకుంటారు, వైఫ్ అయితే ఇలా అనుకుంటారు. అది 2 eras బట్ ప్రిటీ మచ్ ద సిమిలర్ స్టోరీ, ఇస్ ద సేమ్ థింగ్. అలానే ఇది కూడా ఉంది, మన ఇద్దరు మిత్రులు చిరంజీవి అండ్ సాల్ఫా, దట్ ఆల్సో వెల్ drawn out, I think. You know, I like it when ఫ్రెండ్షిప్ లానే చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇదిగో ఫ్రెండ్స్ బట్ వాళ్ళు తర్వాత కలిసిపోయారు అనేది కొంచెం అబ్బా మళ్ళీ పాయింట్. నాకు అలాగే నేను చెప్తా, ఇప్పుడు మనం ఓ మై ఫ్రెండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఓ మై ఫ్రెండ్ యాక్చువల్లీ నాకేమనిపించిందంటే, మేబీ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ దట్ టైమ్, అండ్ మేబీ సిద్ధార్థ్ అప్పటి వరకు లవ్ స్టోరీలు అవి చేసి ఇలా చేయడం వల్ల కలవలేదు, అది ఇది ఏంటి ఏదో ఒక అన్ఫినిష్డ్ ఫీలింగ్ వల్ల ఏదో పోయింది సినిమా మొత్తం. ఓ మై ఫ్రెండ్ స్టిల్ నౌ యాజ్ అ వెరీ వండర్ఫుల్ ఆల్బమ్. నేను అలాగా ఒక సినిమా చూస్తున్నా, సినిమా కనెక్ట్ అయిన తర్వాత ఏమో నాకు దీని గురించి ఐ వాంట్ టు గెట్ మోర్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే మాటలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దట్ ఈస్ తిరుచిత్రంబళం సినిమాలో మన నిత్య మీనన్ అండ్ మనోడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు ఒకే దాంట్లో ఉంటారు. అంటే చూపించడం లాస్ట్ లో డిఫరెంట్ గా చూపించేస్తారు, దట్ షీ లవ్డ్ హిమ్ ఆల్వేస్ అని, ఇది అది. నేను కానీ స్టార్టింగ్ లో చూస్తున్నప్పుడు వీడికి ధనుష్వి కొన్ని ఉంటాయి అక్క, నాకు ఒకటి అనిపిస్తుంటది, నువ్వు జీవితంలో సంకనాగిపోయావు, ఒక ఎక్స్ప్రెషన్ పెట్టు అంటే ధనుష్ ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు, ధనుష్ ఒక ఎక్స్ప్రెషన్ పెడితే ధనుష్ మీద ఇలా క్లోజ్ పడుతుంది. ఎవడు యాక్ట్ చేయలేడు అలాగా, నో వన్. మనోడు అలాగా రాశి ఖన్నా క్యారెక్టర్ వదిలేసినప్పుడు పెడితే ఈమె వస్తుంది, ఈమె లిటరల్లీ వచ్చి పక్కన ఇలా చేసి, నేను అదంతా చూస్తున్నప్పుడు లాస్ట్లో వెళ్ళాను కలపకరా అని అన్నాడు నాతో. నేను ప్లీజ్ రా కలపకు, వీడు సింగిల్ గా ఉండిపోయి సంకనాకపోయినా పర్లేదు, జస్ట్ ఫ్రెండ్ లా పక్కన ఉంటే సేమ్ థియేటర్ లో కూర్చొని అదే అన్నాను. ఐ వాస్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్ అండ్ థింకింగ్ ప్లీజ్ డోంట్ డూ ఇట్. బికాజ్ ఆ సినిమా అప్పటి వరకు నాకు ఎంత నచ్చేసింది, హోల్సమ్ ఫిలిం అంటే. అందులో ఈవెన్ ఫర్ విమెన్ వాళ్ళు చాలా చూపిస్తారు కదా అక్క, అంటే నేను ఇవన్నీ తర్వాత చదివినప్పుడు తెలిసింది. ఇప్పుడు నిత్య మీనన్ ఉంటారు, నిత్య మీనన్ నైటీలు వేసుకుని తిరుగుతున్నప్పుడు ఆవిడ హ్యాండ్స్ కూడా అంటే లైక్ ఆవిడకున్న రియల్ గా చూపిస్తారంటే ఇలాగే ఉంటారు అమ్మాయిలు. నీకు సినిమాలో చూపించే ఇంత రియల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చి ఇదంతా జరుగుద్ది. కానీ ఓ మై గాడ్ వెరీ అప్సెట్ దట్ యాక్చువల్లీ. ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఇప్పుడు లెట్స్ సే ఒక లేట్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది అనుకుందాం, లేట్ 30s 40s వచ్చేసాక ఇట్ బికమ్స్ మోర్ అబౌట్ కంపానియన్షిప్ దెన్ బీయింగ్ ఇన్ లవ్ ఆర్ హ్యావింగ్ ఆర్ రొమాన్స్. సో అలా చూస్తే వాళ్ళకి కొంచెం వయసు అయిపోయాక ఓకేరా మన ఇద్దరమే కరెక్ట్ అని చెప్పి కలిసిపోయినా నేను అది యాక్సెప్ట్ చేసేద్దును. ఇట్స్ నాట్ అబౌట్ టు యంగ్ పీపుల్ బీయింగ్ ఇన్ లవ్ ఎనీమోర్ కదా. మన లైఫ్ ఇస్ ఈజీ, లైఫ్ ఇస్ కంఫర్టబుల్, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, దిస్ ఇస్ కంఫర్టబుల్ అనుకొని సెటిల్ అయిపోయారు అనుకుంటే నేను అది కూడా యాక్సెప్ట్ చేస్తాను. బికాజ్ ఆఫ్టర్ ఆల్ వితౌట్ ద రొమాన్స్ మ్యారేజ్ ఇస్ అ ఫ్రెండ్షిప్. సో యునో అలా అయినా నేను యాక్సెప్ట్ చేద్దును. లవ్ చేసింది ఆల్రెడీ నెరేటివ్ నడుస్తుంది బయట, ఏంటి అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్స్ కింద ఉండలేరు సంథింగ్. మళ్ళీ ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ అ పెయిన్ ఇన్ ది ఆస్ అబ్బా. ప్రతిసారి ఏదో అక్కడి నుంచే వస్తాయి ఇవన్నీ. దట్ ఇస్ నెవర్దెలెస్ అంటే the thing is that it's a personal choice that the maker had made. He wanted to end the film that way. అలా కూడా చూసినా నాకు ఇట్ లుక్స్ లైక్ ఓకే నన్ను ఇది వదిలేసింది కాబట్టి నేను దీంతో సెటిల్ అయిపోతాను అదే కదా. which is very sad. నా ప్రాబ్లం ఆ సినిమాతో ఏంటంటే, సరే నువ్వు రాశి ఖన్నా అక్కడ వరకు ఓకే, దాని తర్వాత కలిసారు ఓకే, మధ్యలో సెకండ్ హాఫ్ మిడ్ లో హిల్ హ్యావ్ ఒక ఆవిడ తాయ్ కల్వి సాంగ్ లో ఒక హీరోయిన్ ఉంటది, ఒక అమ్మాయి ఉంటది. 2 సార్లు ఆల్సో నా బాధ ఏంటి తెలుసా, దెర్ ఇస్ అ హోల్ సాంగ్ montage where he's trying to fall in love with her. అరే ఎందుకు రా అంటే మేబీ అంటే ఐ లవ్ నిత్య మీనన్ అన్నట్టు వెరీ రియల్ వుమెన్, వెరీ లైక్ యునో స్పంకీ అండ్ ఆల్ దట్.
అతను వచ్చి కష్టపడుతున్నాడు ప్రేమించడానికి. ఉత్తరాబాయి ప్రేమించకు, వదిలేయి, బతుకుతుంది ఏదో లైఫ్ ఒక 2 రోజులు ఏడ్చి. ఇట్స్ వెరీ సాడ్. అంటే అన్యాయం అబ్బా, క్యారెక్టర్ కి చాలా అన్యాయం అది. అవును అవును. నువ్వు అట్లా సెటిల్ అయిపోయి సర్లే చేసుకుందాంలే అనుకో. చూస్తున్నప్పుడు కూడా అదే, అరే కల్పకరా ప్లీజ్ కల్పక. మనం వచ్చాం ఈ ఏజ్ లో, నేను ఇదంతా నేర్చుకున్నా ఈ ఏజ్ లో వచ్చాం, జనాలు యాక్సెప్ట్ చేసేస్తారు, నువ్వు కలపకపోయినా యాక్సెప్ట్ చేసేస్తారు ఇదంతా అనుకున్నా. ఓకేరా సరే నువ్వు ఇంక వెరీ డిసప్పాయింటింగ్. అన్యాయం. దే డిడ్ నిత్య మీనన్ బ్యాడ్. బట్ షీ గాట్ an award or something for that film. నేషనల్ అవార్డ్ Acting, we are not like questioning the acting for anything. No, మన ప్రాబ్లం వాళ్ళని కలపడం అంతే. నేను ఇప్పుడు అసలు మొత్తం ఇప్పటి వరకు చాలా మనం నార్మల్ స్టఫ్ మాడుకున్నాం. ఇప్పుడు కొంచెం కమర్షియల్ సినిమాలో ఐ విల్ టెల్ ఫ్రెండ్షిప్. సలార్ దేవరదర ఇస్ ఆర్ yes that is crazy man. సరైన అవుతా సరైన అవుతా. రెండు ఉన్నాయి యాక్చువల్లీ. దీని తర్వాత ఇంకోటి చెప్తా. సలార్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి దే ఆర్ టెల్లింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులు ఎలా మారారో అదే సలార్ స్టోరీ, అది ఇది అని చెప్పి మనకి స్క్రీన్ ప్లేలో కడియం విసిరేస్తాడు కదా సీన్ లో. మనకు అర్థం కాదు ఎందుకు దీని మీద ఎందుకు అంత బిల్డప్. అదే కదా కడియో ఉంది కదా, ఎందుకు అదే చూపిస్తా ఉంటాడు ఇలాగా వర్షంలో ఆ సీన్. దాన్ని లాస్ట్ లో చెప్తాడు దట్ ఎవరు బాబోయ్ ఎంత ఉందా దీనికి. ఒక వాడి వాడు పవర్ తగ్గించుకున్నాడు వాడి ఫర్ హిస్ ఫ్రెండ్షిప్. అంటే వాళ్ళ అమ్మని కాపాడ్డాడు, టెరిటరీ ఇచ్చాడు. ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని కాపాడ్డాడు అంతే, ఫ్రెండ్ ని వాళ్ళ అమ్మని. దట్ ఈస్ ఫ్రమ్ దేర్ ఓన్ పీపుల్. అండ్ దిస్ గై ఈజ్ లైక్ కరెంట్ సీన్ ఉంటది కదా, చిన్నపిల్లడు నువ్వు మా అమ్మని కాపాడావు, నేను నీకు నా లైఫ్ ఇచ్చేస్తా. పీక్ మేల్ ఫ్రెండ్షిప్. అంటే ఇంకా నేను నీకు మెంటల్ తెప్పిస్తాను, మీ వల్ల అయితే మీరు నిన్ను ఎవరు ముట్టుకోకూడదు, వాడు ఆగడరా ఏది క్రేజీ. సీరియస్లీ పీక్ మేల్ ఫ్రెండ్షిప్. అది కూడా ఎట్లా అంటే ఇట్లా గ్రాండియర్ గా దాన్ని ఇట్లా బ్లో అప్ చేసేసి ప్యూర్ మెయిన్ స్ట్రీమ్ మాస్ మసాలా సినిమాలో ఫ్రెండ్షిప్. నిన్ను ఎవరు ముట్టుకోకూడదు. కానీ అంత క్రేజీ ఏంటంటే వాడు ఒక కోర్ట్ ఆ సెటప్ లో వాడు పేక నరికేసి అంతా వచ్చి జైల్లో కూర్చున్నా సారీ రా అంటాడు. అందరూ అదే భలే మంచి థియేటర్ మూమెంట్. దిస్ జైంట్ ప్రభాస్ కాదు సారీ రా అన్నాక ఇలా చూస్తా. సరే తగలెట్టేసావు కదా, తగలెట్టేసిందంట. బట్ యా ఇట్స్ ఎ క్రేజీ ఫీల్. అంటే ఇప్పటికీ మనకి ఓపెన్ ఎండ్ వదిలేసి ఎందుకు వెళ్ళి శత్రువులు అయ్యారనేది ఇంకా చూపించలేదు కానీ అదే. అండ్ బట్ పీపుల్ హూ వాచ్ డుగ్రమ్ నేను ఇంకా నేను అంతకంటే చెప్పను. యాక్చువల్లీ ఆ ఫైట్ సీన్ కూడా ఉంటది కదా, కలిసి ఫైట్ చేస్తారు ఒక పాయింట్ తర్వాత. అది కూడా పిక్ ఫ్రెండ్షిప్ మూమెంట్స్ అన్నమాట. నేనే ఎక్కువ ఫుల్ కమర్షియల్ ఫ్రెండ్షిప్ అది ఉంటుంది అసలు. వెరీ నైస్. అండ్ ఆల్సో ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ క్యారెక్టర్. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సో అందులో సిరి అండ్ ఇంకో పేరు మర్చిపోయాను నేను, అర్చన గారిది. బట్ వాట్ ఇస్ ద నేమ్? లల్లి. అసలు దట్ ఈస్ ఆ పాట ఉంటది కదా, చంద్రుల్లో ఉండే కుండల్లో ఒక చిన్న మాంటాజ్ ఉంటది. జస్ట్ విత్ దోస్ టు ఇట్స్ డ్రీమ్. అందరికి ఆల్ గర్ల్స్ డ్రీమ్. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటది, నేను వెళ్ళిపోతాను, మామూలుగా ఉండదు, వాళ్ళ ఇంట్లోనే ఉంటా 15 రోజులు. అందులో సిద్ధార్థది అర్చనది కూడా బాగుంటది అబ్బా. దట్ ఇస్ ఆల్సో నైస్. టైట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ సో క్యూట్, వెరీ నైస్. అంటే నేను చెప్పా కదా ఒక ఆపోజిట్ జెండర్ స్పీషీస్ లా కూడా అనిపించారు. అది రిప్రజెంటేషన్. నువ్వు పట్టుకున్నా ముట్టుకున్నా ఏం అనిపించదు, డజంట్ మ్యాటర్, యూఆర్ జస్ట్ నాట్ బెటర్ ఫర్ మీ. అంతకంటే ఫీలింగ్ రాదు నీ మీద. భలే ఉంటదా, వెరీ గుడ్. అంటే వీళ్ళిద్దరూ సిద్ధార్థ్ ఈ అమ్మాయి కలవలేదు అప్పుడు దాకా, దే ఆర్ సెపరేట్లీ ఫ్రెండ్స్ టు దిస్ గర్ల్. సో ఈ అమ్మాయికి ఇబ్బంది వచ్చింది ఎప్పుడు వీళ్ళ పెళ్లిలో సంగీతంలో, దెన్ దే విల్ గో టు దట్ అజయ్స్ హోమ్. అది కూడా బాగుంటది. ఆల్సో ఈమె అగైన్ మనం అన్నట్టు ఆ సోషల్, బికాస్ దే బోత్ స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్ ఆర్ సంథింగ్, ఆ సోషల్ డిఫరెన్స్ ఎప్పుడు రాదు వీళ్ళిద్దరికి. అండ్ దే ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. అండ్ తినకి ఎప్పుడు ప్రాబ్లం వస్తే తిని వచ్చి నించుంటది, తనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే సో స్వీట్, వెరీ నైస్, ఈజీగా. అంటే సింపుల్ గా బ్యాక్ స్టోరీలో అలా బ్యాక్గ్రౌండ్ లో శ్రీహరిని కూడా చాలా మంచిగా అన్నయ్య అని పిలుస్తుంది. నీ చెల్లి పెళ్లికి నువ్వు రావా అన్నయ్య అంటే లైక్ నేను తీసుకెళ్ళాను, అది ఇది. దీస్ ఆర్ థింగ్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే భలే హ్యాపీగా ఉంటుంది. చూసాం కదా ఇలానే ఉంటుంది కదా అనేది. ఒక దగ్గర పాటలో వస్తుంది ఆ సాంగ్ లో, నిలువద్దం సాంగ్ లో,
వీళ్ళిద్దరు they'll be like talking in the mirror or something and she'll give an expression and I'm like అప్పుడప్పుడే వస్తుంది this only like a best friend. మళ్ళీ she never like confront ఎప్పుడు చేయదు, చెప్పే వరకు వెయిట్ చేస్తుంది, తెలుసులే నువ్వు చెప్తావు, so I will like give you your time, I will give you your privacy when you're వెరీ నైస్ వెరీ నైస్. నేను ఇందాక ఇంకో సినిమా చెప్తానన్నాను కదా, దట్ ఈస్ RRR. దోస్తీ. RRR కూడా నాకు ఒక పాయింట్ లో అప్పుడు దాకా ఫ్రెండ్షిప్ అంటున్నారు, కమర్షియల్ గా ఉంది, డ్రామా నడుస్తుంది, యునో నాకు RRR సినిమా ఎలా చూస్తానంటే, ఇప్పుడు అండర్టేకర్ వర్సెస్ రెమిస్టీరియో అయింది, నెక్స్ట్ ఇంకోటి అన్నట్టే, బికాజ్ ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ ఇదైంది ఎపిసోడ్ గా. అసలు నువ్వు ఈ సీన్ నడుస్తున్నప్పుడే నెక్స్ట్ సీన్ కోసం ఇది ఇప్పుడు ఏంది కదా నెక్స్ట్ ఇది వస్తుంది, రీవాచ్ లో చెప్తాను. దట్స్ అ ఫిల్మ్. అలానే చూసాను నేను రీవాచ్ లో. ఐ వాస్ థింకింగ్ ఓ దీని తర్వాత ఇది కదా అంటూనే ఉంటుంది. అంటే నీకు ఎక్కడ లైక్ నాట్ సాంగ్ ఇట్ సెల్ఫ్, ఆ ముందు వెనకాల ఇట్ సెల్ఫ్ ఇది సపరేట్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ సపరేట్ ఫిల్మ్, అదన్నీ అలా క్రేజీగా వెళ్తుంది. బట్ నౌ కమింగ్ బ్యాక్ టు ఫ్రెండ్షిప్ అనే పాయింట్, సముద్రకంది రామ్ చరణ్ది సీన్, అరే నువ్వు ఇంత చేసింది ఒక మిషన్ కోసం కదా, వాడి కోసం వదిలేసుకుంటా బాబాయ్ అంటాడు. అదే ఆ ఎక్స్ప్రెషన్ కూడా చాలా హోల్ ఫ్రేమ్ దట్ ఇట్ ఫీల్స్ రియల్. మనం అంత జర్నీ చేశాక మనకి ఓకే రా కరెక్టే, ఇప్పుడు ఇంత చూసాక నీకు అలా అనిపించడంలో తప్పలేదు అని మనకి అది కొంచెం వెరీ నైస్. అది ఇట్ వోంట్ సీమ్ అన్రియలిస్టిక్ మనకి. అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా, వీడు చదువుకున్నాడు, వీడు కొంచెం అన్న అనే పిలుస్తాడు వీడిని, బిగ్గర్ దెన్ హిమ్, కొంచెం ఓల్డర్ ఆల్సో. అండ్ ఆల్సో అందులోనే హిల్ సే కదా, ఇప్పుడు మనోడు ఒక ఇంపార్టెంట్ పనికి వెళ్ళి ఆ పాపని తీసుకొచ్చేయాలన్నప్పుడు కూడా మనోడు ప్రాణాపాయంలో ఉన్నాడు చెప్పి తీసుకెళ్ళిపోయి అన్ని చేసి ఏవో మందు తీసి నూరేస్తారు, అది ఇది చేస్తారు. అండ్ దెన్ హీ సేస్ ఆఫ్, చెప్పేస్తాడు నేను నీకు అంటే. అప్పటికి మనోడు కొంచెం గిల్ట్ ఉంటది, అంటే లైక్ వేరేగా తిరుగుతున్నాడు, వేరే పేరుతో అఖ్తర్ అని తిరుగుతున్నాడు, అది ఇది అని చెప్పి, అన్నా నేను నీకు ఒక అబద్ధం చెప్పాను అని కన్ఫెస్ చేసేస్తాడు. కన్ఫెస్ చేసిన తర్వాత మనోడిది ఒక మాంటేజ్ ఉంటది, బికాస్ అక్కడ హీ షుడ్ క్యాచ్ ది సేమ్ గై సో దట్ హీస్ బిగ్గర్, అది నెరవేరుతుంది గ్రేటర్ గుడ్ కోసం. బట్ వాడిని అంటే లైక్ నా ప్రాణం కాపాడాడు లిటరలీ, అండ్ లిటరలీ హీస్ లైక్ మై బ్రదర్, వాడిని చేయాలి అని మంచి. వెరీ నైస్. అండ్ దెన్ అదే కదా నేను రాజమౌళి, దట్స్ వై మ్యాన్, కన్నీటి బొట్లో నుంచి రక్తంలో నుంచి వెళ్ళి చేతి పైన పడుతుంది ఇంటర్వెల్ కార్డు. క్రేజీ అసలు. హి డోంట్ వాంట్ టు డూ ఇట్ బట్. RRR అయితే నేను ఫస్ట్ డే మార్నింగ్ షో ఆర్టీసీలో చూసాను అనమాట, 7 o'clock షో. ఓకే, నేను చూడాలి కదా మరి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. నేను కాకినాడలో చూసాను. సో ఐ టెల్ యూ వాట్, మేము అర్లీగా వెళ్ళాం, 7 o'clock షో అయితే 6, నేను మా ఆయన 6:50కో ఎప్పుడో థియేటర్లో కూర్చున్నాం, ఖాళీ ఎవరు లేరు. కరెక్ట్ సినిమాకి అప్పుడేదో డబ్బింగ్ సినిమా ఇంకోటి నడుస్తుంది అనమాట, కరెక్ట్ సినిమాకి వచ్చామా ఎవరు లేరేంటి అని అనుకుంటుంటే దెన్ వి అండర్స్టాండ్. గంట కొట్టిన తర్వాత జెండా వేసుకొని వచ్చారు అందరు లోపలికి. ఎవ్రీబడి వాజ్ డాన్సింగ్ అవుట్ సైడ్. మేము ఫాస్ట్ టైం అయిపోతుందని వెళ్ళి కూర్చున్నాం అనమాట. సీట్ లో లేము బ్రో మేమిద్దరం. అసలు ఫస్ట్ సాంగ్ కి ఆల్రెడీ పైసా బస్సు మేము అసలు వస్తూనే ఉంది. దేర్ వాజ్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఎవ్రీ పాట వరకు వి వర్ లుకింగ్ ఫార్వర్డ్. అప్పటికి తెలుసు కదా ఏమేమి పాటలు. అండ్ దెన్ వీ నో దట్ ఇక్కడికి ఎపిసోడ్ వస్తుంది, ఈ ఎపిసోడ్ యూ హ్యావ్ టు వాచ్, ఆ తర్వాత దానికి ఇంకోటి. అండ్ దెన్ ఆబ్వియస్లీ స్టోరీ కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ దట్ యూ హ్యావ్ టు ఫాలో. సో అందులో వీ హ్యావ్ టు పే అటెన్షన్. అసలు ఈ సైలెన్స్ ఎక్కడైతే పెడతారో, లైక్ వెర్ ఎవర్ రాజమౌళి పుట్స్ సైలెన్స్, ద థియేటర్ వాజ్ సైలెంట్. దిస్ ఇస్ డే 1 ఆర్టీసీ. ఎక్కడ సైలెంట్ ఉన్నా అక్కడ నోరు మూసుకొని చూస్తున్నారు ఆడియన్స్. నో వన్ ఎల్స్ బట్ రాజమౌళి. నో వన్ ఎల్స్ మ్యాన్. ఇట్ వాస్ క్రేజీ. అది కూడా మనం ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఓకే మనకు నాటు ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ వీళ్ళు కూడా చాలా మంది ఎంట్రీ సీన్ కే ఇప్పుడు ఇన్ని డాలర్స్ పెడుతున్నాం రాజమౌళి, బెటర్ మేక్ ఇట్ వర్త్ అంటే అవి ఎంట్రీ సీన్లకి అయిపోతాయి అని హైప్ ఇచ్చారు. సో అన్ని బాగా ఎంజాయ్ చేసాం. బట్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ థియేటర్ మూమెంట్ అంటే అన్న దూకుతాడు చూడు యానిమల్స్ మధ్యలో. మైండ్ ఎగిరిపోయింది నాకు. ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పటి వరకు ఆల్రెడీ మా మైండ్ లో పెట్టుకున్నాం, ఓకే ఓకే పులి ఉంది, పులికి ఫీడింగ్ ఇస్తున్నాడు, ఓకే వెరీ నైస్, ఒక పులి వస్తుంది. నాకు యాక్చువల్లీ అది కూడా గుర్తులేదు. నేను నోటీస్ చేయలేదు అప్పుడు. నేను యుఫోరియాలో కొట్టుకుపోయా. పులి వస్తుంది అనుకుంటే పులిగా మొత్తం అడవి మైండ్ పోయింది. అక్కడ కూడా కొంచెం సైలెన్స్ ఉంటుంది స్టార్టింగ్, బికాస్ అక్కడ సౌండ్ అక్కడ జనాలు అరుస్తారు. వెయిట్ చేస్తుండే బ్రో. హీ న్యూ ఎగ్జాక్ట్లీ వేర్
there is a pause where people will scream. ఇక్కడ అవసరం లేదు మ్యూజిక్, ఇక్కడ ఓన్లీ స్క్రీన్స్, ఇక్కడ ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్, అవసరం లేదు. నాకైతే జస్ట్ హీ నోస్ ది ఆడియన్స్ లైక్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్. నాకు కొంచెం ఈ హిప్నటైజింగ్ లా అనిపిస్తుంది. 2 times బాహుబలి గురించి చాలాసార్లు చెప్పా. ఫస్ట్ టైం ఐ క్రైడ్ ఇన్ థియేటర్ ఈస్ బాహుబలి 2 when అమరేంద్ర బాహుబలి ఇస్ డైయింగ్. అదొకటి. సెకండ్ది ఎప్పుడైతే అవన్నీ వస్తున్నాయో లైక్ అవన్నీ నేను బేసికల్లీ ఏం చేస్తా, సైలెంట్ లో పెట్టేసి అసలు ఫోన్ చూడండి, వెరీ డిసిప్లిన్ గా థియేటర్ అరుస్తా అదంతా చేస్తా. బట్ తెలియకుండా నుంచి ఇలా ఉన్నా కొంచెంసేపు అరవట్లేదు. ఐఎమ్ నాట్ షౌటింగ్, ఓకే వెనకాలలో ఉన్నారా అలాగే డిస్టర్బెన్స్ అని చెప్పేసి అప్పుడు కూర్చున్నా. ఎలా నుంచున్నా నేనేమి కావాలని నుంచోలేదు అక్కడ. ఆయనే లే నువ్వు. సేమ్ డే నైట్ వెళ్ళాను మళ్ళీ RRR కి విత్ ఫ్యామిలీ. సో మల్టీప్లెక్స్కి వెళ్ళాను. బట్ అప్పటికే గొంతు గాన్, వాయిస్ నాట్ కమింగ్, బట్ స్టిల్ ఉంటది వారణాసికి ఉంటది. ఐమాక్స్ ఇస్ కమింగ్ అంట అఫీషియల్ గా వేస్తారు. వారణాసికి ఉంటది. మట్టలు చింపేసుకోవడమే. ఒక దాంట్లో ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఇంకో టైంలో ల్యాండ్ అవుతాడు బాబు. మెంటలు ఎక్కిపోతారు జనాలు. టైం ట్రాటర్, నేను చెప్తా అయ్యి బాబాయ్ టైం ట్రాటర్ అన్నప్పుడు నేను ఎంత నేను కూడా నాకు మైండ్ పోయింది, ముచ్చటపడ్డా నేను. మనకి ఆ గేమ్స్ లోనే వానరసేన మొత్తం పైన అలా రాముడు అలాగా మనకి సిల్హౌట్ కనిపిస్తుంది దాంట్లో. వన్ మోర్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ రాజమౌళి ఇస్ హీ ఈస్ ఆల్సో హీ హాస్ అన్ ఐ ఆన్ ద మార్కెట్ అట్ ఆల్ టైమ్స్. మీనింగ్ RRR పేరు కేమ్ ఫ్రమ్ హ్యాష్ ట్యాగ్ గ్లోబ్ ట్రాటర్ ని దాన్ని కొంచెం అటు ఇటు చేసి గ్లోబ్ ట్రాటర్ ఎందుకు వచ్చింది మన బాబు గారు తిరుగుతుంటారు కాబట్టి then he turned it to time trotter. He knows how to use these little things to add to the hype, right? అది that doesn't come easily. అప్పుడు బాహుబలి అప్పుడు కూడా the posters, right, the character posters unheard of. అప్పటి వరకు ఎప్పుడు లేదు. లైక్ there was a time and ఫస్ట్ పోస్టర్ వదిలింది చిన్న బాబుది. that we are not at all expecting that కదా. we are expecting ప్రభాస్ సినిమా, ప్రభాస్ ఎక్స్పెక్ట్ చేసాను. ఎవరు లేరు, నువ్వు క్యారెక్టర్లు ఎవరు ఉన్నారో నీకు తెలుసు. వాళ్ళందరూ కదా వచ్చిన బాబుని పెడతాను ఇలాగని చెప్పేసి. ఫస్ట్ బాబు, తర్వాత శివగామి క్యారెక్టర్, తర్వాత దేవసేన ఇలా పెట్టారు. ఆ దేవసేన ఒకటి షాకింగ్ అందరికి అనుకున్నాం. తర్వాత తమన్నా, కట్టప్పది కూడా మనం ఫ్రెండ్షిప్ అనొచ్చు అప్పుడు. Of course. Yes. Actually, Kattappa and Shivagami's friendship is very, very worth discussing. Okay, interesting. Okay. I've read that book, Rise of Shivagami. Adi ignore cheyandi evarani chaduunte. I'm not. That is not canon. I don't consider it true source material. Yeah. But it's technically a friendship. Of course, power positions వాళ్ళిద్దరివి వేరే వేరే. And same age group. Same age group. As far as I know, నాకు తెలిసి వాళ్ళిద్దరు ఒకే time period lo they grew up together, according to some of the interviews, if I'm not wrong. And వాళ్ళ ఐ ఫర్ అండ్ ఓన్లీ కట్టప్ ఒకళ్ళే తప్పు చేసావు నువ్వు అని శివగామి ముందు నిజం చెప్పగలడు. నాట్ బికాస్ హీ ఈస్ రైటియస్, not because he has the power, not because he has authority, because they are friends, man. That's it. I think that is, I think, true friendship. No authority, power, your position అన్ని పక్కన పెట్టి కూడా తప్పు చేసావు అని చెప్పగలగాలి. And he shut up and she shut up and listen. నోరు మూసుకొని ఇంటది, ఎందుకంటే ఆయన ఒక్కడే చెప్పగలడు. Yes. And he also does that thing. ఏంటి లిటరల్లీ మామ అనేటువంటి ఎందుకు చంపుతాడు? ఆమెకి ఆ చెడు ఆమె చేయకూడదు, ఆ పని నువ్వెందుకు చేయడం తల్లి, ఆ నింద నేను మోస్తాను. ఇట్స్ a mix of ధర్మం, you know, ఈ రాజధర్మం ఒకటి, whatever his position, ఆ ధర్మం ఒకటి, అన్ని కలిపి ప్లస్ ద ఫ్రెండ్షిప్. ఇట్స్ అ వెరీ గుడ్ మిక్స్. ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ టు. నైస్, థాంక్యూ. నాకు ఇప్పుడు తప్పు చేసిన శివగామి అన్నది he would have told to Nazar, he would have told to he could have told anybody. He can only tell her. And then ఆమె కొంచెం అప్పుడే రిలీజ్ అవుతుంది. వాళ్ళందరికీ he is still a slave only. Only with her he has that relationship where he can stop and say. ఇంకొకటి గుర్తొచ్చింది నాకు, సొంత పిల్లాన్ని చంపేటోడు కుక్క కాకపోతే ఇంకేంటి మహారాజా అని చెప్పి వెళ్ళిపోతాడు నాజర్. క్రేజీ అది అంటాడు కదా, నీకు అర్థం చేసింది, కుక్కర్ కదా పసిగట్టా అంటాడు. నైస్, క్రేజీ. అండ్ ఆల్మోస్ట్ అనుకున్నవన్నీ అని, బట్ దేర్ ఈస్ వన్ దట్ ఐ వాంట్ టు సే. అదే చెప్తున్నావు నువ్వు. దట్ ఈస్ అదుర్స్. అదుర్సా? ఇంకోటి ఉంది. ఓ, ఇంకోటి ఉందా? ఓకే. బట్ అదుర్స్ లో బట్టు అండ్ చారి అది ఫ్రెండ్షిప్ కాదు. నువ్వు నీ పేరుందా నిలికించావు కదా. అది నిజంగానే ఒక ఫ్రెండ్షిప్. ఎలాంటి ఫ్రెండ్షిప్ అంటే అదే ఫ్రెండ్షిప్
అయిపోయేది స్లేవరీ. 4 లక్షలు ఉన్నాయి నీ దగ్గర, అలా నోరు మూసుకొని వెళ్ళాను. అంటే అందులో డైలాగ్ కూడా ఉంటుంది లిటరల్లీ. అంటే మనం ఇప్పుడు ఫ్రెండ్సా గురువు గారు అంటే చూడండి, ఊరుకోండి గురువు గారు, మనం ఫ్రెండ్షిప్ ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా చారీ. కరెక్ట్. చూసా ఒకళ్ళు అనుకుంటే సరిపోదమ్మా ఫ్రెండ్షిప్. మీన్ వైల్ చారీ వీడొకడు నా ప్రాణానికి. ఇంకో సినిమారా కథానాయకుడు రజనీకాంత్, జగపతి బాబు. అది ద హోల్ పాయింట్ ఆఫ్ దట్ మూవీ. అందులో యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది రజనీకాంత్. నాకు కూడా ఎవరన్నా అలా పెద్ద ఫ్రెండ్ అయిపోయి బాగా డబ్బులు వచ్చేసి నన్ను, నువ్వు మంచి ఫ్రెండ్ గా ఉన్నావు, నీకు ఇస్తా, నీకు 1 కోటి రూపాయలు. నీకు ఎప్పుడన్నా నీకు చిన్నప్పుడు ఇలా ఉండేదా? అంటే ఇప్పుడు మనకి లైఫ్ లో కొన్ని చేయాలని ఉంటాయి, అవి మనం ఎలాగ పేకలేమని తెలుసు కాబట్టి మన ఫ్రెండ్స్ చేస్తే ఇవి బాగుంటది. అవి నాకు లిస్ట్ కూడా ఉండేది అప్పట్లో. ఫేస్బుక్ ఉండేది కదా, ఫేస్బుక్ స్టేటస్ గా కూడా పెట్టుకుని వీళ్ళని ట్యాగ్ చేసి మీరు ఇవి చేయండి రా అన్న పని కూడా చేశాను నేను. అందులో ఒకటి ఏంటో తెలుసా, క్రికెట్ మ్యాచ్లు చూసేటప్పుడు క్రికెట్ మ్యాచ్ల్లో డగ్అవుట్లో ఒక అతను ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటాడు. నాకు అది చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది. ఇది మనం ఎలాగ చేయలేం కాబట్టి మా ఫ్రెండ్ ఎవడన్నా చేస్తే నాకు అన్నిటికీ యాక్సెస్ వస్తుంది, టికెట్స్ ఫ్రీగా వస్తాయి అని చాలా లేకిగా ఫీల్ అయి ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, నా ఫ్రెండ్ ఎవడన్నా ఒక మంచి పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, మళ్ళీ సేమ్ టికెట్లు వస్తాయి. ఏ హీరోనన్నా కలవచ్చు, టికెట్లా ఏ హీరోనన్నా కలవచ్చు. నేను సెట్లో తిరుగుతా, వెళ్ళి కెమెరా వెనకాల తిరుగుతాను, ఆ బుద్ధి ఒకటి ఉంది కాబట్టి. యాక్చువల్లీ చిన్నతనంలో ఇట్లాంటివి మనకి ఏవైతే అనిపిస్తుంది, దీనికి మనకి యాక్సెస్, ఇది వేరే ప్రపంచం, మనకి అక్కడ రీచ్ అవ్వలేము అనుకున్నవన్నీ ఇప్పుడు దే డోంట్ ఫీల్ వెరీ ఫార్ అవే, దే జస్ట్ ఫీల్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్. కొంచెం ఖర్చు, మనకు ఉన్న డ్రీమ్స్ అన్ని డబ్బులుంటాయి, ఫుల్ఫిల్ అయిపోతాయి. ఎవ్రీథింగ్, నువ్వు అన్న టికెట్స్ వస్తాయి, నువ్వు అన్న క్రికెటర్స్ కి యాక్సెస్, హీరోలకి యాక్సెస్ అన్ని. నువ్వు ఇంకా బెటర్, నేను ఇంకా వియర్డ్. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తాం, ఇన్నింగ్స్ మధ్యలో స్వీపర్స్ వస్తారు కదా పాపం, పిచ్ తోడడానికి. అదేంట్రా నీ పక్కన ధోని ఉన్నాడు అని చూడలేదంటే స్వీప్ చేసుకుంటున్నారేంటి ఎందుకు? దాని తర్వాత అర్థమైంది ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దేర్ జాబ్ వెరీ నైస్, వెరీ వెల్ ఆల్సో. అని ఇంకొకటి కూడా ఉంది, మనం చిన్నతనంలో అనుకొని ఉండం. ఐ వుడెంట్ ప్రాబబ్లీ థింక్ 10-year-old విద్య ప్రాబబ్లీ డిడ్ నాట్ థింక్ ఇలా కూర్చొని పాడ్కాస్ట్ లో మాట్లాడితే 300-400 మంది, లైక్ 300-400 వీడియోలు చూస్తున్న విద్యతో మాట్లాడుతానని ఇట్స్ కైండ్ ఆఫ్ క్రేజీ. ఇంకోటి కూడా ఉండేది, వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, నాకు ఐ యూస్ టు రీడ్ అలాట్, చాలా బుక్స్ చదివేదాన్ని అనమాట. అండ్ నా మైండ్ లో ఉండేది అనమాట, అంటే ఇంకొక ప్రపంచం ఉంటుంది, దేర్ ఇస్ లైక్ USA అని ఒక ప్లేస్ ఉంటుంది, లండన్ ఒక ప్లేస్ ఉంటుంది, అసలు ఈ వరల్డ్ అంతా ఉంటుంది. నేను అసలు ఈ వరల్డ్ మొత్తం, అసలు ఇండియా మొత్తం చూసే లోపలే పోతే అసలు విల్ ఐ ఎవర్ బి ఏబుల్ టు. You went to Europe, no? I went to Europe for work and I went to Thailand for friends, మా గర్ల్స్ ట్రిప్ వెళ్ళాను అనమాట. వెళ్ళి వెనక్కి వస్తుండగా నేను పాస్పోర్ట్ చూస్తే 3 స్టాంపులు ఉన్నాయి. అండ్ ఐ వాస్ థింకింగ్, డామ్ మ్యాన్, 10-year-old విద్యా థాట్, నువ్వు ప్రపంచం చూడకుండా పోతావు అనుకున్నావు, 3 ట్రిప్లు, 3 దేశాలు తిరిగావు నువ్వు, 3 స్టాంప్స్ ఆన్ యువర్ పాస్పోర్ట్, ఫెల్ట్ లైక్ ఎ డ్రీమ్. ఒక పాయింట్ లో యు విల్ గెట్ దేర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. యాక్చువల్లీ చెప్పనా, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో నేను ఉండకూడదు, నేను యూరోప్ లో ఉండాలి, వీసా రిజెక్ట్ అయింది. ఇప్పుడు కరెక్ట్ టైం బ్యాడ్ అబ్బా, వెరీ బ్యాడ్ టైం ఫర్ యూరోప్. యూరోప్ వీసాస్ కి ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ టైం, బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఈజీ. చెప్పా కదా, దేనికన్నా డబ్బులే అయిపోద్ది. బట్ యా, ఇట్స్ క్రేజీ. అంటే వెన్ వి థింక్ అబౌట్ ఇట్ ఆల్సో, లైక్ ద సేమ్ థింగ్, ఒకప్పుడు చేయాలనుకున్నది అది ఇది అని, ఇప్పుడు అన్ని మెల్లమెల్లగా చిన్న చిన్నగా ప్రౌడ్ ఫీల్ అవుతాం కదా, నాకు టైం పడుతుంది అబ్బా, అంటే ఆ రియలైజేషన్ తట్టదు. అవును, అంటే సరే గర్ల్స్ ట్రిప్ వెళ్తాం, గోవా వెళ్ళినట్టే థాయిలాండ్ వెళ్ళాం ఫీలింగ్ వచ్చింది. కొంతసేపు అయ్యాకంటే ఇట్ టుక్ మీ, ఫ్లైట్ లో కూర్చొని ఏమి వినిపించదు చూడు అంటుంది, అప్పుడు అరే నేను ఇవన్నీ అనుకున్నా కదా, అవ్వదు అనుకున్నాను, ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, ఐ షుడ్ బి ప్రౌడ్. ఎందుకు వై ఐ నాట్ ఫీలింగ్ ప్రౌడ్? బికాజ్ యాక్సెస్ వచ్చేసాక వాల్యూ అనిపించదు. మనం కొంచెం టైం తీసుకుని చెరిష్ చేయాలి కదా దాన్ని, మైండ్. డెఫినెట్లీ నేను అప్పుడప్పుడు దే వాజ్ వన్ టైం దిల్సుఖ్ నగర్ వెళ్ళాను అనమాట, ఊరికి ఏదో పని మీద వెళ్ళాను. అండ్ వాజ్ డ్రైవింగ్, ఓకే, ఊరికే జస్ట్ ఇట్లా థాట్ తట్టింది అనమాట. ఇంటర్ చదివాను నేను, అక్కడ ఇంటర్ చదివాను, బస్సు షెరాటో ఎక్కేదాన్ని బేసికలీ. అయితే వెళ్తూ నేను అనుకున్నాను అనమాట, ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో విద్య, అక్కడే సేమ్ కాలేజ్ ముందర బ్యాగ్ వేసుకొని నించొని నన్ను ఇట్లా కార్ డ్రైవ్ చేసుకుంటూ అద్దాలు పెట్టుకుని ఇట్లా జుమ్మని వెళ్తూ ఉన్నట్టు చూస్తే, షీ వుడ్ లుక్ అండ్ థింక్ ఐ వాంట్ టు బీ హర్. And I'm like, I am her now. So you have to be proud of that. You have to be happy.
చిన్న చిన్న ఉంటాయి కదా అవి తట్టేస్తుంటాయి మనకి. అవి కొంచెం పే అటెన్షన్ టు దట్ మ్యాన్. ఇట్ విల్ మేక్ వన్ డే బెటర్ అట్లీస్ట్. యా డెఫినెట్లీ. నాకు డిగ్రీలో ఉన్నది బిగ్గెస్ట్ థింగ్, డిగ్రీ వరకు బీబీఏ చదువుతున్నంత వరకు, ఇప్పుడు నేను ఇక్కడ ఉండి 3 గంటల్లో మా ఇంటికి వెళ్ళిపోవచ్చా ఫ్లైట్ ఎక్కి. కోవిడ్ వల్ల ఎక్కాను నేను యాక్చువల్లీ, అక్కడ స్టక్ అయిపోయాను కాబట్టి ఎక్కాను. బట్ ఇప్పటికే నాకు ఫ్లైట్ అనేది బిగ్గెస్ట్ డ్రీమ్. ఏంటి నాట్ 10 years, ఈవెన్ ఇంటర్ బీబీఏ కూడా ఎక్కాలి ఫ్లైట్, ఎక్కాలి ఫ్లైట్, చిన్న చిన్న ఉంటాయి కదా which we don't realize are big. అవును now ఇప్పుడు కాకపోవచ్చు బట్ దే ఆర్ టీవీలో కనబడాలి అనేది సింప్లెస్ట్. అక్క అదంతా కాదక్క, ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చాయ్ బిస్కెట్, సుహాస్, సందీప్, విద్య, దివ్య, నేను ఫస్ట్ డే ఇన్ మై చాయ్ బిస్కెట్ వాజ్ మ్యాడ్నెస్ అక్క. నేను ఇలా కిడ్ ఇన్ క్యాండీ స్టోర్, దివ్య ఎలా వెళ్తుందా అక్కడ ఏంటి, అక్కడ లిటరల్లీ ఆ రోజు యూ కేమ్ టు షూట్, దివ్య అక్క అక్కడ ఉంది, సందీప్ అని డైరెక్ట్ చేస్తున్నాడు, నేను ఇలా చూస్తున్నారా అంటే పవన్ నాకంటే 2 weeks ముందు జాయిన్ అయ్యాడు. బాగుంటది కదా, నేను ఇలాగే బాగుంటది కదా ఈ ఫీలింగ్ అంటే అంటే నేను కూడా లాస్ట్ 2 వారాల నుంచి ఇదే ఫీల్ అవుతాను. మాకు నిజంగా యాక్చువల్లీ హ్యావ్ సో మచ్ ఫన్ డూయింగ్. ఏదో ఇట్లా చిల్ అవుతూ ఇట్లా కాలేజ్ లో మనం చిన్న ప్రాజెక్ట్ చేసి మనం ఫన్ ప్రాజెక్టులు చేస్తాం అట్లా ఉండదు మాకు కూడా. బికాస్ ఆల్సో వి వర్ యంగ్, అసైన్మెంట్స్ టైప్ లో లో కాన్సిక్వెన్స్ ఫ్రెండ్స్ తో గ్రూప్ ప్రాజెక్ట్ అలా డామ్ ఫన్ మ్యాన్. అండ్ ఆ స్పేస్ కూడా అలా ఉండేది. ఇట్ వాజ్ లైక్ జస్ట్ ఎవ్రీబడి సిట్టింగ్ ఎనీవేర్, ఎవరెక్కడ కూర్చుంటారు కూర్చోండి, ఇక్కడ ఆఫీస్ లో అయితే ఉండేది కాదు. సో ఇట్ వాజ్ వెరీ, మాకు కూడా ఇట్ వాజ్ జస్ట్ యాజ్ ఫన్. అంతమంది చూస్తారని కూడా చూసిన తర్వాత చూసినట్టు కూడా అనిపించలేదు. అంటే యునో వెన్ ద రియలైజేషన్ కేమ్, ఒక కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళాం. కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళి స్టేజ్ మీద ఎక్కాక అర్థమైందమ్మా చూస్తారు జనాలు, పీపుల్ నో అస్. జనానికి తెలుసు మనం తను చూస్తే దే నో హూ ఐ యామ్. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ బికాస్ అది ప్లాన్ లేదు కదా నాకు, అట్లీస్ట్ ఐ డెంట్ హ్యావ్ దట్ ప్లాన్. I'm like, wow, damn. దీంతో ఏం చేయాలని కూడా డౌట్ వచ్చింది. What do I do with all this attention? బట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మళ్ళీ అడిగిన వెంటనే యూ కేమ్ అండ్ అగైన్ ఈ ఐడియా కూడా ఈ టాపిక్ కూడా చేద్దాం మనం అని చెప్పి నేనే వెనకాల పడి చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్యూ మంత్స్ ఎగో అక్క మెసేజ్డ్ మన ఏ సినిమా, సాగర్ సంగమందో లేకపోతే చిరంజీవి గారి సినిమా సాగర్ సంగమం, ఒక ఫోటో పెట్టి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేద్దాం కదా అని. తప్పకుండా చేద్దాం అక్క. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాము, మనకు కూడా మంచి కాన్వర్సేషన్ చేసినట్టు. మనం చాలా టాపిక్స్ మాట్లాడడం, కొంతమంది బట్ డెఫినెట్లీ వెరీ లవ్లీ కాన్వర్సేషన్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఏదో ఒక టాపిక్ వస్తుంది, మీకు తట్టినా చెప్పండి, మీకు తట్టినా చెప్పండి, కామెంట్స్ లో మేము మిస్ అయిన బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కమెంట్ చేయండి. అండ్ మీకు కాన్వర్సేషన్ ఎలా నచ్చిందో కూడా కమెంట్స్ చేయండి. మీరు కమెంట్స్ చేస్తుంటేనే మాకు తెలుస్తుంది దట్ ఓకే ఈ టాపికల్ స్టఫ్ లో ఏం మిస్ అయ్యాము లేకపోతే ఏం నచ్చిందో చెప్తున్నారు మీరు. సో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ విద్యాకన్ కూడా ఫాలో అవ్వండి. విద్యాకన్ కూడా ఫాలో అవ్వండి. లింక్ ఇస్ ఇన్ ది డిస్క్రిప్షన్. yes. Yeah, thank you. Bye. Bye guys. Bye.